ఏడు సంఘాల గురించి, ఏడు ఆత్మల గురించి ఇక్కడ రాయబడి ఉంది. Here it's talk about the 7 churches and the 7 spirits. ఓకే, ఒకసారి మన జాన్ 3:6 ఒకసారి చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 6వ వచనం. జాన్ చాప్టర్ 3 వర్స్ 6. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయై ఉన్నది. శరీరం మూలంగా జన్మించింది శరీరం. That which is born out of flesh is born in flesh. That which is born of spirit is spirit. అంటే నీ రక్షణ నీ తల్లి కడుపులో నుండి వచ్చిందా లేక పై నుండి వచ్చిందా అన్నది ఇందులో తెలుస్తుంది. Whether your salvation has come from your biological mother or has it come from heaven above. అంటే శరీర మూలంగా జన్మించింది శరీరము. అంటే నువ్వు బాప్టిజం తీసుకున్నా నువ్వు శరీరంతో ఉన్నట్టు లెక్కనే. If you are merely taken a baptism, that means you are operating in the flesh. ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మ. But that which is born of spirit is spiritual. ఆత్మతో జన్మించినది ఆత్మ. That which is born of spirit is spirit. అందుకనే ప్రకృతి సంబంధమైన వ్యక్తి మనిషి అన్నమాట. ఆ మనిషి కాబట్టి లాజికల్ గానే ఆలోచిస్తూ ఉంటాడు. The person who's operating in the flesh, because it's a body, he will think using his logical mind. ఇక్కడ ఒక్కొక్క పాయింట్ మీరు చూసారనుకోండి. If you pay attention to each and every point. ఒకసారి రెవల్యూషన్ 1:4 చూద్దాం. Revelation chapter 1 verse 4. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయునది. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాడి నుండి, ఆయన సింహాసనం ఎదుటున్న 7 ఆత్మల నుండి, 7 ఆత్మలు. And from the 7 spirits who are before his throne. అంటే నేను చెప్పాను, ఎంటైర్ పాత నిబంధన నుండి క్రొత్త నిబంధన వరకు 7 ఆత్మల గురించి రాయబడి ఉన్నది. From the Old Testament till the New Testament, it's been spoken about the 7 spirits. ఆత్మ ఒక్కటే. But the spirit, capital S, spirit is the same. 7 విధాలుగా పనిచేస్తుంది. But it operates in 7 ways. తండ్రి ఒక్కడే. Father is one. 7 విధాలుగా నీకు సహాయం But చేస్తాడు. you get aid from 7 types or 7 గురువు sources. ఒక్కరే. There's only one master. బయటకు వచ్చే మార్గము 7 విధాలుగా But చూపిస్తాడు. he will teach you 7 ways to come. Say amen. అందుకే ప్రొవర్బ్స్ 6:31 లిక్రిషువోతో. Let's read Proverbs chapter 6 verse 31. Proverbs Amen. 6:31. సామెతలు 6వ అధ్యాయము 31వ వచనం. వారు దొరికిన ఎడల 7 చెల్లింపవలను. అంతే, మీకు 7 తిరిగి ఇవ్వాలి. ఎవరైనా మీ దగ్గర నుంచి ఒక సంతోషం గాని ఒక ఆనందం గాని మీ దగ్గర నుంచి ఏదైనా దొంగలించారనుకో, 7 దొంగలించిన వాడు తిరిగి నీకు ఇచ్చి ఇవ్వాలి. This is pertaining to the evil person or evil spirit. If he has snatched away, if you are good, he has to shell down 7-fold of the blessing or the peace or joy, whatever he has taken away from you. ఈ రోజు మీరు వాక్యం వింటున్నారు. You are paying attention today. శరీరముతో విన్నావనుకో 7 శిక్ష అయితే తప్పకొస్తుంది. అంటే 7 times అని ఉంది. ప్రతి సంఘంలో 7 ఆత్మలు ఉన్నాయి. In every church, there are 7 spirits. Though the churches are అది 7. లేకపోతే ఏమవుతుంది? What if there are 7 types of నీ spirits? మీద ఒక తప్పు మోపవలసి ఉన్నది అని చెప్తున్నారు. Otherwise, you will be asked, telling that there is something that has been asked of you. యేసుక్రీస్తు ప్రభు వచ్చారు, నా పాపాలు తీసేశారు అని అంటే కూడా వర్క్ అవ్వదు అక్కడ. It will not work when you say, yes, Jesus Christ came, he died on the cross for my sins have been washed away. ఓకే, చూద్దాం. జకర్యా 13:8-9 ఒక్కసారి తీయండి. జకర్యా 13 verses 8 and 9. జకర్యా 13వ అధ్యాయము 8-9 వచనములు. దేశమంతటా జనులలో 2 భాగముల వారు తెగవేయబడి చతురు, 3వ భాగం వారు శేషింతురు. ఆ 3వ భాగము నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధపరిచినట్లు శుద్ధపరుతును, బంగారమును శోధించినట్లు వారిని శోధింతును. వారు నా నామమును బట్టి మొర్ర పెట్టగా నేను వారి మొరను ఆలకింతును. వీరు నా జనులని నేను చెప్పుదును, యెహోవా మా దేవుడని వారు చెప్పుదురు. అంటే ఆత్మ మూలంగా పుట్టిన వారు ఆత్మకి ఏ విధంగా సమాధానం చెప్తారంటే, దేవుని యొక్క ఆత్మ అంటది నువ్వు నా బిడ్డవని. Those who are born of spirit will respond spiritually. Like the spirit of the Lord will look at you and say, you are my child. తండ్రినే ఉంటాను, మీరు నాకు కుమారులై ఉంటారు. Which means I will be your father and you will be my children. అంటే ఆత్మతో పుట్టిన వారికి దేవుని యొక్క ఆత్మతో సంబంధం ఎలా ఉంటుందో కనబడుతుంది. మతంలో మారడం చాలా సులభము, కానీ వాక్యానుసారం నిలబడడం చాలా కష్టం. I told you it's very easy to convert yourself into religion, but converting yourself according to the word and God is difficult. నాకు తెలిసిన బాప్తిస్మం అంటే ఏంటి తెలుసా మీకు? You know what
is baptism actually according to me? ఆత్మతో పుట్టాలి, ఆత్మతో బ్రతకాలి. I have to be born of the Spirit and అది I have to live baptism according అంటే. to the Spirit, and that's the baptism that God desires. కదా, పైనుండి వచ్చే జ్ఞానం ఎలా ఉంటది? How will the wisdom that descends from above would be? సులభంగా లోబడతాది. It will easily submit itself. అది దైవ జ్ఞానము. And that's godly అది wisdom. పైనుండి వచ్చిన జ్ఞానం. And this is the wisdom that comes from ఒక్క above. పైనుండి వచ్చిన జ్ఞానానికి మాత్రమే రక్షణ ఎలా ఇవ్వాలా అన్నది తెలుస్తుంది. Only the wisdom that comes from above will tell you how to, you have to have భూ salvation. సంబంధమైన జ్ఞానం కూడా ఉంది. There is a worldly related wisdom అది also. లాజికల్ మైండ్. And that's your logical mind. నువ్వు సైన్స్ తీసుకుని దానితో ప్రయోగం చేయగలుగుతావు. దైవ జ్ఞానంతో నువ్వు ఏం చేయగలుగుతావు? దైవ జ్ఞానం ఒక నమ్మకంతో ఉన్నప్పుడే దాని పని అది ప్రయోగం చేస్తుంది. You can experiment with science, but how can you experiment with spiritual and godly things? Only when you put it in practice, only it can show you the experience. ఎందుకంటే నీలో దైవ జ్ఞానం ఉంటే నీ ఇంటి లోపల అందరి జీవితాల్లోనూ దైవ జ్ఞానం కనబడుతుంది. నీలో మార్పు ఉందా లేదా అన్నది నువ్వు మాట్లాడే విధానంలో, అర్థం చేసుకునే విధానం మీద ఆధారపడి ఉంటది. The way you talk depends upon how you understand and how you conceive things. ఒకరు నాకు సహాయం చేశారంటే దాన్ని నేను అక్నాలెడ్జ్ చేసి ఉంటాను. If anyone does help to me, I always acknowledge that you are the reason అంటే for the help. దానికి అర్థము నేను ఫస్ట్ ప్రయారిటీ నేను దేవుడికి ఇస్తున్నాను. It means that I give God as my first priority. కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఉంటాను నేను. Therefore, I will always remember వాళ్ళకి them. కృతజ్ఞత కలిగి I'll ఉంటాను. be ever thankful to them. నాకు సహాయం చేసినప్పుడు అనుకూలమైన సమయంలో, అవసరమైన సమయంలో సహాయం చేశారంటే తప్పక ఆమె వారికి అవసరమైన సమయంలో వారికి ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా నేను సహాయం చేస్తాను. I will always be grateful and thankful to the person who has helped me at the time of my need, and when it comes my chance, I will always ensure that I will help them back ఎందుకంటే in return. పంటికి పన్ను కంటికి కన్ను అలా ఉండటం అన్నది దేవుడు నేర్పించింది కాదు. నీ రక్షణ అది నేర్పించలేదు నీకు. God or your salvation has not taught you that eye for eye or tooth for tooth. కదా, That's not correct. ప్రకృతి సంబంధమైన జ్ఞానం అని అంటే ఈ లోకంలో ఉన్న సైన్స్ లాజికల్ మైండ్ తో మాట్లాడే జ్ఞానము ప్రకృతి సంబంధమైన జ్ఞానము. Worldly wisdom is nothing but logical mind and logical wisdom which talks according to the language ఇంకా of the దయ్యం people. జ్ఞానం అయితే ఏముంటుంది? Now, what about the demonic wisdom? దేవుడు తెలుసు అని చెప్పి దేవుడు తెలియనట్టు ప్రవర్తించే జ్ఞానమే దయ్యముల యొక్క జ్ఞానం. Demonic wisdom is it thinks that it knows God but operates totally against God. ఒక్క దైవ జ్ఞానంలో 7 ఆత్మలు పనిచేస్తాయి. The 7 Holy Spirit type will work only in godly wisdom. అదే 1 దేవుని యొక్క ఆత్మ, Number 1 is the Spirit of God, సత్య స్వరూపి అయిన ఆత్మ, the Spirit of truth, పరిశుద్ధాత్మ, Holy Spirit, కుమారుని యొక్క ఆత్మ, the Spirit of Son, క్రీస్తు యొక్క ఆత్మ, Spirit of Christ, యేసు యొక్క ఆత్మ, Spirit of Jesus, ప్రభువు యొక్క ఆత్మ. and Lord Spirit. చూసారా? All these ఆత్మ are there. ఒక్కటే 7 విధాలుగా పనిచేస్తాయి. The Spirit is the same but operates in 7 kinds depending upon the situation. అంటే బలహీనతల నుండి తప్పించుకోవడానికి, నీకు ప్రమాదం వచ్చినప్పుడు తప్పించుకోవడానికి, నీ మీద నింద వేసినప్పుడు అక్కడ కామ్గా ఉండటానికి, ఎవరైనా నీ గురించి మాట్లాడినప్పుడు వాళ్ళకి ఏ విధంగా సమాధానం చెప్పాలో అన్నదానికి, నీకు వచ్చిన సిచ్యువేషన్ ఏ విధంగా బయటకు రావాలో అన్నదానికి, జరగబోయే విషయాలు చెప్పడానికి, ఇవన్నీ మీలో పనిచేసేదే చెప్తున్నా. All these types are working in you when you ought to be silent, when you ought to act, when you have to talk. All the wisdom will be taught to you. ఇక్కడ శరీరముతో జన్మించినది శరీరము. In John 3:6 it says that which is born of flesh is born of flesh. దేవుడు కొరకు నా ఆత్మ తృష్టపడుతున్నది, నా శరీరము దేవుడి కోసం ఎదురు చూస్తుంది అని అంటాడు దావీదు. David says my soul yearns for the Lord. దానికి అర్థం ఏంటంటే దేవుడి కోసం దాహం ఉండాలి. That means you need to have thirst for the Lord, శరీరం కోసం దాహం ఉండకూడదు. not for the body of flesh. శరీరానికి ఏంటి కుప్పల దాహాలు ఉంటాయి. Your body, ఏమని your ఎత్తుకుతాం? desires, and your body has plenty of unwanted desires. What do ఎందుకంటే you want to నీ fulfill? ఫోన్ ఎత్తుకోమనుకో, నీకున్న దాహాలన్నీ అందులో కనబడతాయి. If you pick up your phone and see even the hidden apps, all your thirst and evil కానీ desires can be దొరకదు. found. But you don't get it. నీకు దొరకదు. But you will not find it. నువ్వు అనుకున్నా కూడా దొరకదు. Even if you want, you won't get it. అంతే. ఎందుకంటే దేవుడు అన్నవాడు ఈ భూమి మీద ఉన్నాడు. Because God, who is alive, is very much present. ఎక్కడ మంచి ఉందో, ఎక్కడ నీతి ఉందో అక్కడ దేవుడు ఉన్నారు. Wherever there is good and righteous people, God is there. దేవుణ్ణి నమ్మాలి, మనుషుల్ని కాదు. Believe only in God. Trust in Him, not in people. కదా, దేవుణ్ణి నమ్మితే ఏమవుతుంది? నీకున్న ప్రతి సిచ్యుయేషన్ నుండి ఆయన బయటకు తీసుకొచ్చి నేను నీ తండ్రిని, నువ్వు నాకు బిడ్డవని చెప్తున్నారు. When you totally trust and believe in God, God will say, I am your father and you are my children. అది
నీవు ఆత్మ ద్వారా రక్షించబడి ఆత్మ ద్వారా నువ్వు జన్మించావంటే ఆ ఆత్మ నిన్ను రక్షిస్తది. If you're born of the Spirit of the Lord will help you and save you. లేదనుకో ప్రభువా నీ నామములో దెయ్యం వెలగొట్టలేదా అని చెప్పి నీ 7 దురాత్మలతో నువ్వు దేవుడి దగ్గరకు వచ్చి మాట్లాడతావు. Otherwise you'll be telling, Lord, have I not cast out demons? Have I not healed the sick and all? But you will be casting out with the 7 wicked spirits that is inside you. Isaiah 53 verse 7 and 8 ఒకసారి చూద్దాం. Isaiah 53 verses 7 and 8. యెషయా 53వ అధ్యాయము 7, 8 వచనములు. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను గదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారు ఎవరు? మౌనంగా ఉండటం వల్ల చూస్తున్న వాళ్ళు ఎందుకంటే తప్పు చేశారు కాబట్టి కామ్గా ఉన్నారు. మరి ఎందుకు చెప్పలేదు, ఎందుకు రాలేదు అని అడుగుతారు. I prefer to be silent, and when I'm silent people say you did a mistake, that's why you're silent. Okay, when I'm silent, why were you quiet? ఎందుకంటే వచ్చేవాడు అక్కడ ఉన్నాడు Because there is a one who comes. కదా. ఓకే, ఎవరబ్బా తీర్పు తీర్చేది? Who is the one who's going to pass a judgment on me? ఓకే, Revelation 7 verse 9 చూద్దాం. Revelation 7 verse 9 ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనము. అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశములో నుండి ప్రజలలో నుండి ఆయా భాషల మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడనూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములను ధరించుకున్న వారే ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుట గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. దేవదూతలు ఏముంది అక్కడ? ఏముంది? మా రక్షణకై. Salvation belongs to our God. అది శరీరంతో ఉన్న వాళ్ళకి ఈ మంచి అవకాశం అయితే ఉండదు. Those who are operating in the flesh don't have this privilege. అంటే సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పారు. అది భూమి మీద జరిగేది, పరలోకంలో కాదు. And crying out with a loud voice saying salvation belongs to our God who sits on the throne. This happens while you're alive. ఇక్కడ నుండే ఆ 1000 పరిపాలన యొక్క అనుభవ జ్ఞానం మీరు ఇక్కడ నుండే పొందుకోవాలి. You have to experience 1000 years of millennium while you're alive here present in the world. అప్పుడు రాప్చర్ లో నువ్వు వెళ్ళింది కూడా నీకు తెలియదు. And then when you're caught up in the rapture you will not even know. 1000 పరిపాలనలో కూర్చున్నది కూడా నీకు తెలియదు. You do not know you'll be seated on the 1000 అదే years. దావీదు పొందుకున్నది. అతని మరణము ఎంత సంతోషంగా ఉందంట తెలుసా? That's what David experienced even during his death. He had rest and peace in all corners. మరణించింది కూడా అతనికి తెలియదు. He didn't even know that he died. ఎంత మంచి లైఫ్ చూడండి అది. Such a wonderful life that David had. కదా. అలాంటి లైఫ్ మీరు లీడ్ చెయ్యాలంటే మీరు విన్న వాక్యాన్ని నీకు కనెక్ట్ చేసుకో. అవును కదా, రక్షణ నేను శరీరంతో పొందుకున్నానా ఆత్మతో పొందుకున్నానా? You need to ask this question, did I get salvation with my flesh or with the Spirit of God? ఆత్మతో పొందుకుంటే 7 ఆత్మలు కలిగి దేవుడి చిత్తంతో దేవుడి వాక్యానుసారంగా నడుస్తాను. అక్కడ నా సొంత ఆలోచన, కోపము, ద్వేషము, పగ, ప్రతీకారము, వాళ్ళ మీద కోపము, వీళ్ళ మీద కోపము, ఎదుటి వారిని క్షమించకపోవడము, ఎదుటి వాళ్ళ మీద నింద వేయడము, లేనిపోని ఊహించుకొని వాళ్ళ గురించి 100 మందికి చెప్పడము. ఈ క్యారెక్టరు పరిశుద్ధాత్మ అభిషేకం ఉన్న వాళ్ళకి, ఆత్మ ద్వారా రక్షింపబడిన వారికి ఈ క్యారెక్టర్ ఉండదని దేవుడికి బాగా తెలుసు. God very well knows, and you also ought to know. If you're operating in the Spirit, you will take the help of the 7 kinds of Spirit which operates in your life. But you'll not have anger, gossip, malice, judging people, gossiping, and doing all things operating in the flesh. నెక్స్ట్ చదవండి. దేవదూతల అందరూ సింహాసనము చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిలవబడి ఉండిరి. వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి ఆమేన్ ఆమేన్ యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞాస్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగును గాక అని చెప్పుచు. ఇవన్నీ మీకు ఇక్కడ కనిపించలా? Did you not see all this here mentioned here? Take a look at the board. ఆత్మల్లో ఒక ఆత్మ నీకు మంచి ఆలోచన ఇవ్వడం జరుగుతుంది.
And out of the 7, one gives one spirit. A kind of spirit అన్ని gives you good ఎక్స్ప్లెయిన్ power. చేస్తాను మీకు. I will explain everything in ఒక detail. ఆత్మ చక్కగా దైవ జ్ఞానంతో నీ ఇంట్లో నీ పరిస్థితులే నీ గురించే మాట్లాడుతున్నా. నువ్వు వాక్యం యొక్క జ్ఞానం ఎక్కువ తీసుకొని దంచి ప్రసంగాలు ఇవ్వనవసరం లేదు. I'm talking about you and your situations. You don't have to know the scriptures and quote any sermons. నువ్వు నేర్చుకున్నది నీ ఇంట్లో నీ వాళ్ళతో ఎలా ప్రవర్తించాలి, నీ పై అధికారులతో ఎలా ప్రవర్తించాలి, నీ కింద వారితో ఎలా ప్రవర్తించాలి, నీ పిల్లలతో ఎలా ప్రవర్తించాలి, నీ ఇంటి వారితో ఎలా ప్రవర్తించాలి, నువ్వు బయటికి వెళ్ళినప్పుడు నీకు కోపం వచ్చినప్పుడు ఏ విధంగా మాట్లాడ, అన్ని కూడా నీకు ఇచ్చేది ఈ ఆత్మే. ఇది లేనప్పుడు నీ ఆత్మను ప్రయోగిస్తావు నువ్వు. The 7 kinds of spirit, the spirit is the same, but when it operates in the 7 types, this is what will aid you in terms of thoughts or godly wisdom in your house, with you. It will help you. ఇది రక్షణ అంటే దేవుని యొక్క ఆత్మ నీ రక్షణ, నీ శరీరం ఇది. ఈ శరీరంలో ఇవన్నీ ఇది ఈ శరీరము అన్నది దేవుని యొక్క ఆత్మ. ఆత్మ ద్వారా నువ్వు రక్షించి ఆత్మ ద్వారా నువ్వు మరలా జన్మిస్తేనే ఇవన్నీ నీకు అనుభవ జ్ఞానంతో చెప్తున్నాను. These kind of things will operate in your life only when you are born of the Spirit and have the Spirit of the Lord operating in you. That's your salvation also. నెక్స్ట్ వర్స్ చదవండి. Verse 30. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు ఎవరు ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. అది ఆత్మ ద్వారా రక్షించబడే వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. వీళ్ళెవరు? వీళ్ళు I'm talking about the person who is born of the Spirit and is saved. వీళ్ళు లోకం నుండి రాలేదు. Who are these? They have not come from the world. దేవుడు లోకమంతా ప్రేమించారు. ఎప్పుడు ఆదామవ్వ పుట్టినప్పుడు. When did the Lord love the world? It's when Adam and Eve were కదా born. That time నోవాహును he loved the world. చూసాక హానోకును చూసిన తర్వాత ఇలా కూడా మనుషులు ఉండొచ్చని ఒక నమ్మకం కలిగింది. When God lost all the hope till he saw Noah, when he saw Enoch, he had to have that hope prevailing in him. ఈ లోకంలో ఉండి పాపం చేసే వాళ్ళందరినీ కూడా సోదొమ గొమొర్రాలాగా వెళ్ళిపోయారు. And the people who have been operating in the world and have been sin have gone away, like going to Sodom and Gomorrah. తర్వాత మనిషి కుమారుడు ఎందుకు వచ్చారు? Why did the Son of Man come again? దేవుడు లోకముని ప్రేమించి మనిషి కుమారుని పంపించారు. God loved the world indeed in the past, and then he sent the Son of Man. మనిషి కుమారుడు ఈ 7 ఆత్మలతో లోకంలో ఉన్న ప్రతి వారిని పరిశీలించి పరీక్షించి ఏం నిర్ణయం తీసుకున్నారు? What decision did the Lord Jesus Christ do after examining and testing with the help of the 7 kinds of spirits to the లోకము people? నుండి లోకము కొరకు నేను ప్రార్థించట్లేదు కానీ లోకము నుండి ఏర్పరచబడు వారి కొరకు ప్రార్థిస్తున్నానని కరెక్ట్ గా కన్క్లూషన్ ఇచ్చారు. In John chapter 17, if you carefully read, he said, I do not pray for the world, but only for those people who have been separated from the world. లోకము నుండి ఏర్పరచబడిన వారు ఎవరు? Now, who are these people who are separated from the world? క్రీస్తుని తండ్రి పంపించారని ఫస్ట్ వాళ్ళు నమ్మారు. First, they believed that it was God the Father who sent Christ. ఆయన మాట్లాడింది తండ్రి మాట అని వాళ్ళు నమ్మారు. They believed that whatever Jesus spoke was the words of God the Father. దేవుని యందు భయభక్తులు కలిగి వాళ్ళు ఉన్నారు. They had the fear and reverence towards God. అని మనిషి కుమారుడు ఈ 7 ఆత్మలు ఈ మనుషుల్లో ఉన్నారు అని సాక్ష్యం చెప్పడం జరిగింది. And then God gave the testimony, Jesus gave the testimony that the 7 spirits are operating in a human. వీళ్ళని మాత్రమే శోధనల నుండి తప్పించండి, దుష్టుల్ని ముట్టుకోకుండా చూడండి అని చెప్పి మనుష్య కుమారుడు చివరిగా వారి కొరకు ప్రార్థించి వెళ్ళడం జరిగింది. And in the same chapter, John chapter 17, Jesus cried to the Father and said, only to these people you save them from the enemies, that they will not be attacked by the enemies, and you will protect them. వాళ్ళు అలాగే మనిషి కుమారుడు ఉన్నా లేకపోయినా, ఇంట్లో ఉన్నా లేకపోయినా, సంఘంలో ఉన్నా లేకపోయినా, జాబ్ చేసేటప్పుడు ఉన్నా లేకపోయినా, బిజినెస్ చేసేటప్పుడు ఉన్నా లేకపోయినా, ఒంటరిగా ఉన్నప్పుడు ఉన్నా లేకపోయినా, ఫోన్ పట్టుకున్నప్పుడు ఉన్నా లేకపోయినా, వాళ్ళు మాత్రము లోకం నుండి ఏర్పరచబడి ఉన్నారన్నది సాక్ష్యం చెప్పడం జరిగింది. Then the witness from the Lord came towards the people, whether they were alone or in a group or with a phone or without the phone, when they were in secret or not secret, they were testified that these people are cut off from the world. అని చెప్పిన తర్వాత అప్పుడు అన్నారు వీళ్ళందరూ ఎవరు అన్నప్పుడు వీళ్ళ గురించి అక్కడ ఎవరు సాక్ష్యం చెప్తున్నారు? గొర్రె పిల్ల సాక్ష్యం చెప్తుంది. Then one of the elders answered, saying to me, who are these arrayed in white robes, and where did they come from? And then the witness came from the Lamb, which was Jesus Christ, telling about the people. కదా 14th వర్స్ చూడండి. 14వ వచనం. జాన్ చెప్తున్నాడు, అందుకు నేను అయ్యా నీకే తెలియను అనగా అతడు ఇలాగ నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉతుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింపగలు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు
తానే తన గుడారము వారి మీద కప్పును. ఉమ్. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండైనను ఏ వడగాలి అయినను వారికి ఏలయనగా సింహాసనము మధ్య ముందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవ జలముల బుగ్గలో యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. Thank you, Lord. అంతే. ఆత్మ ద్వారా పుట్టిన వాడి దగ్గరికి మనిషి కుమారుడు వెతుక్కుంటూ వెళ్తారు. The Son of Man will come in search of that person who is been born of the Spirit, not of the flesh. అందుకే నపుంసకుడు అక్కడ వాక్యం చదివేటప్పుడు ఆత్మ ఫిలిపుతో మాట్లాడి వెళ్ళు అతని రథం దగ్గరికి వెళ్ళి అతను ఏం చేస్తున్నాడు చూడు, అతనికి సహాయం చేయి అని ఆత్మ నడిపించింది. That's the reason in Acts chapter 8 when the eunuch was reading the word of God from Isaiah chapter 53, the Spirit of the Lord spoke to Philip and said, go and meet this eunuch and explain to him. అక్కడ ఆత్మ నడిపించింది. అక్కడ That was led by the Spirit. మనిషి కుమారుడు నడిపించలా. It was not by the Son of Man. పరిశుద్ధాత్మ నడిపించింది. The Holy Spirit led Philip ఏ to the place. సమయంలో ఏ ఆత్మ నడిపిస్తుందో ఆ ఆత్మను బట్టి వెళ్ళాలి. అందుకనే ఎవ్వరు కూడా వాళ్ళకి ఏ వాక్యము దేవుడు ప్రేరేపించారు అది మాట్లాడాలి కానీ నువ్విచ్చి ఈ వాక్యం ఇచ్చి దీని మీద నువ్వు ప్రిపేర్ చేయాలంటున్నా ఉంటే అది దేవుని ఆత్మ కాదు. మనిషి నుండి శరీరముతో పుట్టిన వాడు శరీరముకి సంబంధించిన వాక్యం ఇస్తాడు కాబట్టి దాన్ని ప్రిపేర్ చేసి దేవుడు ఇచ్చారని చెప్పుకుంటే ఎవరిని బాగు చేస్తావు నువ్వు? The person who's been born of the Spirit will be led by the Spirit to speak the word to the congregation. But a person who's operating in the flesh, or the churches that is operating in the flesh, will tell, this Sunday you speak this sermon, next Sunday you speak this sermon. Who is being led by the Spirit there? They are not operating in the flesh. When the world talks. ఏ సమయంలో నీకు వాక్యం కావాలో దొరకదు నీకు. Therefore you will not get the word when you require it most. నువ్వు కోపంతో వచ్చి కూర్చున్నప్పుడు కోపం నుండి బయటకు వచ్చే వాక్యం నీకు రాదు. నీ కోపాన్ని పోషించే వాక్యం వస్తది, అది పట్టుకుని వెళ్తావు నువ్వు. It is true. When you are being caught up in anger, at that particular moment you will not get references pertaining to things against anger, but you'll get words which will be pertaining to anger. And Revelation you will live in it. 12:11 చూద్దాం. Revelation 12 verse 11 ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనము. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టియు తామిచ్చిన సాక్ష్యమును బట్టియు వారిని జయించి ఉన్నారు గాని మరణము వరకు తన ప్రాణములను ప్రేమించిన వారు కారు. అంతే. దేవుని ఆత్మతో రక్షించబడు వారు దేవుని ఆత్మ కొరకే నిలబడగలుగుతారు. Those who have been born and have been saved by the Spirit will be saved also by the Spirit. ఎందుకంటే గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి, అంటే నీలో ఉన్న రక్తము క్రీస్తు యొక్క రక్తము కడిగిందనుకో నువ్వు ఆత్మతో రక్షించబడతావు. Therefore pay attention to this reference which says they overcame him by the blood of the lamb, that's one, and by the word of their testimony. That means your testimony is very important. ఈ 7 ఆత్మలు నీ జీవితంలో నీ జీవితంలో జరుగుతున్న ప్రతి సిట్యుయేషన్ లో ఈ 7 ఆత్మలు నీకు పనిచేస్తాయి. In your life the 7 spirits will operate in your life. అవే నీ గురించి సాక్ష్యం ఇచ్చేది. That's what will give you the testimony. అంతేగాని నీ శరీరంతో బయటకు వచ్చి నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, నేను బైబిల్ చదువుతున్నాను అన్నంత మాత్రం తీసుకోదు. అక్రమం చేయవారులారా అని అంటారు. But if you say I've been born of the Spirit, born of the Lord, but the word of God will look at you and says you who practice lawlessness and wickedness, depart from me. ఎందుకంటే ఉగ్రత దినము కూడా క్రీస్తుదే, గుర్తుపెట్టుకోండి. Never forget that even the day of wrath is also belonging to Jesus Christ. ప్రేమ కలిగిన వాడు అని చెప్పి మారు మనసు లేకుండా నీ సొంత ఆలోచనతో నీ సొంత నిర్ణయాలతో వెళ్ళిపోతున్న వారికి ఒక మంచి అవకాశం ఇది. నెక్స్ట్ చదవండి. The people who say God is only love and compassion and all, you have another choice. You should know about the wrath of God also. ప్రకటనల గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనం. బండల సందులలోనూ తాగుకొని సింహాసనాసీనుడై ఉన్న వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను, దానికి తాళజాలిన వాడు ఎవడు అని ఉంది ఇక్కడ వాక్యం. Revelation 6:16. Revelation chapter 6, 16 and 17. కదా, గొర్రెపిల్ల ఉగ్రత అంటే ఈ లోక పాపములను మోసుకుపోయే దేవుని గొర్రెపిల్ల, అంటే నీ పాపాలు మోసుకెళ్ళిపోయే దేవుడు గొర్రెపిల్ల అక్కడ కూర్చుని నువ్వు ఈ భూమి మీద నువ్వు ఉంటావు, గొర్రెపిల్ల అక్కడ ఉండి తీర్పు తీరుస్తారు. ఏంటి, ఏ పాపాలైతే నేను తీసుకెళ్ళానో ఆ పాపం ఇంకా అతనిలో ఉందని ఆ గొర్రెపిల్ల నీ మీద తీర్పు తీరుస్తుంది. Indeed, Jesus came to take away all your sins, sicknesses and curses. But when you dwell in the same sin, sickness and all, the Lamb of God will sit upon the throne and say, this person is still sinning.
therefore the wrath will come upon him. అవును కదా, నీ మురికి బట్టలన్నీ తీసుకుని తీసుకెళ్ళిపోయినప్పుడు ఏమున్నాయో ఏమి లేవో ఆయనకే తెలుసు. The Lord Jesus Christ very well knows what sins he has taken away from you, what మరి ఆ లెక్క curses. ఉంటది కదా. Will he not keep an account of all your wrongdoings? అది చెప్తున్నా, నీ మీద మురికి తీసుకెళ్ళినప్పుడు ఇంకా ఆ మురికి నీలో ఉందనంటే పరలోకములో ఉన్న తండ్రి నీ మురికి బట్టలు భూమి మీద పాడేశారు. That means God the Father has sent your defiled clothes or dirty clothes back to you. మరి దీనికి ఏం చెప్దాం? మరి ప్రేమ కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు కదా. ఆయన ప్రేమ కలిగిన దేవుడు నిజమే. అందుకే ముందుగానే ఆయన ప్రేమతో నేను రెబ్యూక్ చేస్తున్నారు, ప్రేమతో గద్దిస్తున్నారు, ప్రేమతో బుద్ధి చెప్తున్నారు. కానీ ఇవి తీసుకోరు. ప్రేమ కలిగిన దేవుడిని మాత్రం తీసుకొని నీ ప్రేమను 10 మందికి పంచడానికి చూస్తావు. God is always love for sure, but then it's a time has been given so that you will mend your ways and turn towards God. But when you're focusing only upon the love of God and not mending your ways, you will be sharing your love to the world and the wrath of God will come upon you. Revelation 5:6 కూడా చూద్దాం. Revelation chapter 5 verse 6, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్టు ఉండిన గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులు ఉండెను. ఆ కన్నులు భూమి అంతటికిని పంపబడిన దేవుని 7 ఆత్మలు. చెప్పానా భూమి మీద ఉన్నాయని చెప్పానా? Did I not tell you that the 7 eyes and the 7 spirits are sent out into all earth? ఒక్కొక్క ఆత్మకి ఒక్కొక్క అధికారం ఉంది. గొర్రెపిల్ల ఉగ్రత దినములో నువ్వు మనిషిలా మన శరీరంతో రక్షించబడ్డావా, ఆత్మతో రక్షించబడ్డావా, దాన్ని బట్టి ఆధారం కలిగి ఉంటుంది. It all depends the wrath of God to come upon you, whether you've been saved with the help of the Spirit or you saved with the flesh. చూద్దాం Daniel 7 verse 13 and 14 చూద్దాం. Daniel chapter 7 verses 13 and 14. దానియేలు 7వ అధ్యాయము 13-14 వచనములు. రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘారూఢుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహా వృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సమ్ముఖమునకు తేబడెను. ఇది ఎలా చూడగలిగాడు దానియేలు? How was it that Daniel was able to know of the things that's going to occur in the future? ఎట్లాగా? How? మనుష్య కుమారుడు దేవుని యొక్క సన్నిధిలోకి తీసుకొచ్చి కూర్చోపెట్టింది ఎలా చూడగలరు అంటే ఆ కాలం నుండి కూడా చూడగలుగుతున్నారు. అంటే ఆ కాలం నుండి దేవుని యొక్క ఆత్మ పని చేస్తుంది అక్కడ. People in the Old Testament times also were able to see. That means the Spirit of the Lord was operating even during those days. అంటే ఇప్పుడు రాసుకోండి, దేవుని యొక్క ఆత్మ, Spirit of God. అదే ఐజయా 11th chapter లో యెహోవా ఆత్మ అని చెప్పింది. In Isaiah chapter 11, it is the Spirit of Yahweh. ఏంటి ఆత్మ? What is that Spirit? ఆది కాండము 1వ వచనం ఒకసారి చూద్దాం. Let's go to Genesis chapter 1 verse 2. Genesis chapter 1 verse 2. ఆది కాండము 1వ అధ్యాయము 2వ వచనము. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఇది మొట్టమొదటి ఆత్మ. This is the first Spirit of God. పాత నిబంధనలో యెహోవా ఆత్మ అని ఉంటుంది, క్రొత్త నిబంధనలో దేవుని ఆత్మని మొదలు పెట్టారు. And in the Old Testament it talks about the Spirit of Yahweh. In the New Testament it's mentioned as Spirit of God. మరి ఇందులో క్రీస్తు ఆత్మ ఎక్కడుందండి? Where is the Spirit of Christ here? ఓకే, దేవుని యొక్క ఆత్మ వెలుగుక అన్నప్పుడు ఆ సౌండ్ శబ్దం వచ్చింది చూసారా, ఆ శబ్దం వచ్చి క్రీస్తు యొక్క ఆత్మ వెళ్ళి ఆ పని జరిగిస్తారు. When the Spirit of God says let there be light, that word that came out of the mouth of God is Jesus Christ, and the Spirit of Christ operated and the light came. ఆ వాక్కు వెళ్తున్నప్పుడు ఆ పని చేయడానికి తీసుకెళ్లేది పరిశుద్ధాత్మ. And the word that has to be accomplished by God the Father that was spoken, and that word was carried to be accomplished, is the Holy Spirit. అంటే ట్రినిటీ అన్నది జరుగుద్ది. You can see the Trinity operating here. ఇప్పుడు నీ జీవితంలో ఇక్కడ వాక్యం నువ్వు వింటున్నావు, కోపం వద్దు అని చెప్తున్నా. And here you're hearing the word of God that you are supposed to refrain from anger. అంటే దేవుని ఆత్మ నీకు చెప్తుంది. The Spirit of God is telling you. క్రీస్తు యొక్క ఆత్మ నీతో ఏం చెప్తుంది? డిసిషన్ తీసుకో అని చెప్పుద్ది. The Spirit of Christ will tell you, take a decision.
పరిశుద్ధాత్మ దాని నుండి బయటకు వచ్చే మార్గం నీకు నేర్పిస్తాడు. And the Spirit of Holy Spirit God will tell you how to come out of that ఇదే anger. ఆత్మతో రక్షించబడిన వారు ఆత్మ విధంగా నడుచుకుంటారు. లేదనుకో నాకు దేవుడు తెలుసు అనుకుని శరీరంగా నడుస్తున్నావు అంటే నువ్వు శరీరం ద్వారా రక్షించబడ్డావు, ఆత్మ ద్వారా కాదు. Therefore, those who are born of the Spirit will walk according to the Spirit, and those who are walking in the flesh will not understand the spiritual language. ఇంకొకటి కూడా ఉంది, ఇక్కడ మీకు చూపిస్తాను నేను. ఆది కాండము 41వ అధ్యాయము 38వ వచనం చూద్దాం. జెనసిస్ 41:38. ఆది కాండము 41వ అధ్యాయము 38వ వచనము. అతడు తన సేవకులను చూచి ఇతను వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అని అనెను. అంటే మరి దేవుని ఆత్మకు మరి దేవుడితో సమానం కదా. Now, when it comes about the man in whom the Spirit of God is, ఇప్పుడు ఫెరో విగ్రహారాధికుడు. Pharaoh was an idol worshipper. కదా, చెప్పొచ్చు కదా, అబ్బా ఇతను చాలా తెలివైనడు అనొచ్చు కదా. అలా అనలేదే. ఇతనిలాగా దేవుని ఆత్మ కలిగిన వాడని ఎందుకు పలకాలి? అతనికి ఏం తెలుసు? అందుకు నన్ను అన్యులకు బాగా దేవుడి గురించి తెలుసు అని అంటున్నాను. How is it a person who did not know God said, can we find such a one as this, as a man who is in the Spirit of God? కదా, అతడు సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మ గల మనిషిని కనుగొనగలమా? ఇలాంటి ఆత్మ కలిగిన వ్యక్తి దొరుకుతారా అని అడుగుతున్నారు. Can we find such a one as this, a man in whom is the Spirit of God? చెప్పాను కదా, హాఫ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఏముంటదని. The people who are operating with half knowledge, what will they know? హాఫ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఏంటంటే దేవుడు అంటున్నా, అబద్ధ ప్రవక్త, దెయ్యం పట్టుకున్నట్టు ఇలా వెళ్తారు. అంటే ఎవరితో మాట్లాడుతున్నారు? మనిషితో కాదు, దేవుని ఆత్మని గురించి మాట్లాడి మరణకరం గల పాపంలోనికి ఎంటైర్ లోకమంతా ఇప్పుడు కష్టాలు, బాధలు, మరణాలు, రోగాలు చూస్తున్నారు. The people who are supposed to know the Holy Spirit are talking bad about the Holy Spirit, blasphemous word, and did not know, and they're inviting trouble into their lives. కదా, కొంతమందికి పరీక్షించని చెప్తాం, కొంతమంది పరీక్షించుకో అంటాం. Some people will say test, some people will say okay, really test and see what's going to happen. ఎలా చూసినా మాత్రము ఒక రాయితోనే పలురాలు కొట్టుకున్నారు. పలురాయిలు కొట్టుకోవడానికి రాయిదే అవసరం లేదు, దేనితోనైనా పలురాలు కొట్టుకో. With anything you can really break your teeth, not necessarily with one particular stone. నెక్స్ట్ వర్స్ చూడండి. Verse 39. మరియు ఫరో దేవుడు ఇదంతయు నీకు తెలియపరిచిన కనుక నీవలే వివేక జ్ఞానములు గలవారు ఎవరనూ లేరు, నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను. నా ఇంటికి అధికారివై ఉండవలెను. అందుకే ఈ మోషే దేవుని ఇల్లు అంతటికి నమ్మకస్తుడు. ఫస్ట్ నువ్వు దేవుని ఇల్లంతటికి నమ్మకస్తుడిగా ఉంటేనే నువ్వు పరిచర్య చేయి. నీ ఇంటిని, నీ కడుపుని, నీ దాన్ని పోషించుకుంటున్నావు అని అంటే చాలా ప్రమాదంలో ఇరుక్కుంటున్నావు. You have to be faithful to all the house that is the father's house. But if you're faithful only to your house, then you are actually serving your own things. నెక్స్ట్, నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు, సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనై ఉందునని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో చూడుము ఐగుప్తు దేశము అంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పెను. అదే మాట దేవుడు మోషేతో ఏమన్నా తెలుసా? ఫరోకి నేను దేవుడిగా ఉంచుతున్నాను అన్నాడు. And the same word to Moses, you know what he spoke about Pharaoh? He said, see, I'm going to make you as a god to Pharaoh. అందుకనే ఆ కాలంలో మోషేని కూడా మై లార్డ్ అని పిలిచేవారు. That was the reason why Moses was called as my lord. అలాగే భార్యలు వాళ్ళ భర్తని మై లార్డ్ అని పిలిచేవారు. అంత మంచి క్యారెక్టర్ ఉంటే భార్యలు కూడా నీకు మొక్కుతారు. If your character కూడా మొక్కుతారు. If your character is so good, your wives also will worship you and address you properly. బయట వాక్యం అవసరం లేదు. వాక్యం లేకుండానే భయముతో కూడిన పవిత్రమైన నీ ప్రవర్తనను బట్టి వాక్యం లేకుండానే వారిలో మార్పు తీసుకురావచ్చు అన్నట్టు అనుభవ జ్ఞానంతో చెప్తున్నాను. In 1 Peter 3rd chapter 166 verses, it clearly talks about a woman because of your chaste conduct and a good behavior. Even if your husband doesn't have the word of God, he can be won by your good character. మరి దేవుని యొక్క ఆత్మ మనుషులు ఎలా నడిపిస్తుందో చూడండి. Look at the way the Spirit of the Lord, the Spirit of God is making use of the people. యోసేపుని ఏ విధంగా తీసుకొచ్చారు? How did the Lord bring Joseph? చూసేటప్పుడు ఎట్లా ఉంది? And when it was appearing, కష్టాల్లోనూ బాధల్లోనూ ఉన్నట్టుంది. What were the tribulations of Joseph? It was miserable. People thought everything is over. ఆత్మతో పుట్టినవాడు ఆత్మ ద్వారానే లెగుస్తాడు. మధ్యలో ఎటువంటి ట్రిబులేషన్స్ వచ్చినా కూడా అతను ఆత్మతోనే ఉంటాడు, తల ఎత్తుకునే తిరుగుతాడు, మంచి స్థాయిలోనే ఉంటాడు. Those who are born of the Spirit will be walking in the Spirit no matter what difficulties or tribulations they go through. They will be resurrected because he's born of the Spirit.
Spirit, he knows that he'll be coming out of all the ఇంట్లో వారు tribulations. మంచి స్థానంలో ఉన్న అతన్ని గుంటలో పాడేశారు అసూయతతో. The person who was very close, the person who was in good position, was thrown in the pit by his own family members and brothers. కానీ అతను ఆత్మతో పుట్టాడు కాబట్టి ఫస్ట్ వెళ్ళడంతోనే అతను ఏ స్థాయిలో ఉన్నాడు? But since Joseph was born in the Spirit, since he was led by the Spirit, పోతీఫర్ what ఇంటికే happened to him? మంచి పొజిషన్ లో ఉన్నాడు He came to the highest rank in Potiphar's house. కదా. అక్కడ కూడా ఏమైంది? అతని మీద నింద పడింది. There also what happened? He was blamed and accused. మీరు చూడటానికి దానియేలు సింహబోన్లో పడిపోయారు, షద్రక్ మెషక్ అబేద్నెగో ఆ అగ్నిగుండంలో పడిపోయారు. అలాగే ఇతను కూడా చేయని తప్పుగా అతను చేసినట్టు కన్ఫర్మ్ చేసేసారు. Daniel was యోసేపు thrown. విషయంలో Daniel or Shadrach, Meshach, Abednego, or Joseph were all thrown into the respective either lion's den or fiery furnace or into the pit for the fault that they have not committed at all. ఏమైంది? What happened? ఆత్మతో రక్షించబడిన వారిది Amen. ఏమైంది? What happened to the person who's been saved by the Spirit? దానియేలు దేవుణ్ణే నమ్మాలి. And what did King Darius say? You have to bow down to the షద్రక్ God of మెషక్ అబేద్నెగోల దేవుణ్ణే Daniel. నమ్మాలి. And even Nebuchadnezzar said, you have to worship the God of Shadrach, Meshach, Abednego. ఇతను Amen. వంటి దేవుని ఆత్మ కలిగిన వాడు ఎవరైనా ఉండునా And Pharaoh also was looking and saying, is there anyone like the spirit that which అని Joseph చెప్పి was మంచి operating? స్థాయిలో పెట్టారు. And Pharaoh placed Joseph in a very high ఆత్మతో place. పుట్టినవాడు Amen, amen. పై నుండి పుట్టాడు కాబట్టి Amen. ఆ పై స్థాయిలోనే ఉంటాడు. అది చూసి అమ్మ వాళ్ళకేం పోయిందమ్మో అని అంటారు A మనుషులు. person who's born of the Spirit is born from above. That's the reason his place will always be above or not beneath. ఎక్సోడస్ Amen. 31:3 Thank you, దేవుని యొక్క ఆత్మ ఇదే నీ మొట్టమొదటి నీ పుట్టుకకు కారణమైన ఆత్మది. This is your first initiation of the Spirit operating in your life. నెక్స్ట్ ఎక్సోడస్ 31:3 నిర్గమకాండము 31వ అధ్యాయము 3వ వచనము. విచిత్రమైన పనులను కల్పించుటకును బంగారముతోను వెండితోను ఇత్తడితోను పని చేయుటకును పొదుగుటకై రత్నములను సానబెట్టుటకును కర్రను కోసి చెక్కుటకును సమస్త విధములైన పనులను చేయుటకును జ్ఞాన విద్య వివేకములను సమస్తమైన పనులు నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మ పూర్ణినిగా చేసి ఉన్నాను. అంతే. అది పై నుండి వచ్చింది, కింద నుంచి వచ్చినవి కాదు. అలాగే మాథ్యూ 3:16 చూద్దాం ఒక్కసారి. మాథ్యూ చాప్టర్ 3:16 మత్తయి సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను. వచ్చి మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. ఒక్క పరిశుద్ధాత్మకేనండి. నేను చాలా సార్లు చెప్తాను, చూసారా, ఇది చెప్తుంటే నాకు చాలా సంతోషం అయిపోతుంది అని చెప్తూ ఉంటాను నేను. I keep telling, whenever I say, there's so much of joy when I speak నేను about it. చూసినప్పుడు సంతోషం రావాలి. When I see, I should be happy. నిన్ను చూస్తున్నప్పుడల్లా సంతోషం రావాలి. ఏంటంటే నేను కడుపులో తిని సంతోషం వచ్చిందంటే అది దేవుడు తీసేస్తారు. తీసేయాలనే కోరుకుంటాను నేను. Whenever I see you, I should have the joy and peace when I look at you. Not that whenever I'm happy on my own, that peace will not be living for long. గాలికి కొట్టినట్లుగా నేను పోరాడట్లేదు, కానీ ఎదుటి వారికి బోధించిన తర్వాత నేను భ్రష్టుని అవుతానేమోనని నా శరీరాన్ని నేను నల్లగొట్టుకుంటున్నాను అని. And 1 Corinthians chapter 9 verses 26 and 27 says, I don't beat in the air, but I discipline myself so that I don't get disqualified. ఎందుకంటే దేవుని యొక్క ఆత్మతో రక్షించబడిన వారు ఈ ఆత్మల ద్వారానే వాళ్ళ ఇంటి వారినే కాదు బయట వారిని కూడా పరిశీలించి మాట్లాడాలి. రక్త మాంసములు, నీ రక్త మాంసములే కాదు, ఏ రక్త మాంసములు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించలేవు. Those who are operating in the Spirit should exactly discern and know. Don't operate in the flesh and blood, telling it's my people, they must be always right. Not just your flesh and blood, but any flesh and blood. Don't operate. Operate in the Spirit and evaluate. Matthew 12:28 కూడా చూద్దాం. Matthew chapter 12:28 మత్తయి సువార్త 12వ అధ్యాయము 28వ వచనము. దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయంగా దేవుని రాజ్యము నీ యొద్దకు వచ్చి ఉన్నది. ఇది గుర్తుపెట్టుకోండి, మరణించిన వారి యొక్క ఆత్మలు భూమి మీద ఉండవు. బైబిల్ ఎక్కడ చెప్పలేదు, కానీ అనుభవ జ్ఞానంతో చెప్తున్నాను. మూగమైన చెవిటి దెయ్యమా అని అన్నారు.
I'm telling you, when a man is dead, his spirit will not hover around the world or the earth or being seen by people. But at the same time, the Lord also said, "You deaf and dumb spirit to an evil spirit." మరి సేన చెప్పారు కదా, సేన అన్నది వాడి పేరు కాదు, మేము చాలా మంది ఉన్నామని చెప్పాడు అక్కడ. His name was not actually Legion because there were many spirits. It was called as Legion. కదా, అంతేగాని బయట చూసినట్టుగా మాత్రము కానే కాదు, అది దేవునికి సంబంధించిన ఆత్మ అయితే కానే కాదు. నేనైతే చెప్తున్నాను, What you see in the cast outs that is happening in many churches are not related to any people or personality. It's all falsehood. It's all wrong. ఎందుకంటే సమూయేలు ఆత్మ పైకి రాలా, దేవుని దూత పైకి వచ్చింది. అందుకనే ఆ విచ్ క్రాఫ్ట్ చేసే మంత్రగతి ఏం చూస్తుంది, దేవతలలో ఒకటి పైకి రావడం నేను చూసాను అని చెప్పి. It is not the spirit of Samuel that came when the sorcerer was performing a seance, but it was actually an angel, and that's the reason she said, "I see a spirit coming from above." ఎందుకంటే అక్కడ సౌలు సమూయేలుగా చూస్తాడు. Because Saul saw, it could be probably the spirit of Samuel. It was his assumption. అందుకనే ఆ ఆత్మ సమూయేలుగా మాట్లాడి వెళ్ళింది. And అంతే. that's the reason that spirit spoke like Samuel. దేవుని ఆత్మ ఏ భాషలోనైనా మాట్లాడగలుగుతుంది, ఎవరి స్వరంలోనైనా మాట్లాడగలుగుతుంది. The Lord or the spirit of the Lord can use any voice, any form to communicate. దేవుని ఆత్మ వల్ల నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయంగా దేవుని రాజ్యం మీ మధ్యకు వచ్చి ఉన్నదని చెప్పింది. But if I cast out demons with the spirit of God, surely the kingdom of God has come upon you. మరి శిష్యులు వెళ్ళలేదు కదా, But the disciples could not. ఆ స్పిరిట్ ఏముంది, What did the spirit నాకు say? వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు, నువ్వెక్కడి నుంచి వచ్చావు అని బట్టలు ఇప్పి కొట్టుకుంటూ తీసుకెళ్ళింది. What did the spirit say? Peter I know, Paul I know, John I know, who are you? అదే స్పిరిట్ చెప్తుంది, ఏమని చెప్తుంది, వీళ్ళెవరో భూ దిగంతాలను కూడా తలకిందులు చేసే మంచి జ్ఞానవంతులని చెప్తుంది. And the spirit of Python looked into Paul and said, "Who can this be? These are two people who have come to turn the world upside అంటే down." దేవుడు అంటే దెయ్యం కూడా వణుకుతుంది కదా అని చెప్పి వాక్యం చెప్తుంది. Even the spirits fear and tremble at God. That's what the book of James says. మనుషులు వణకరు, But people don't tremble. మనుషులు వణకరు. మనుషులకి దెయ్యం మీదనే దృష్టి కాబట్టి దేవుడు వచ్చినా కూడా దెయ్యం వచ్చినట్టే చూస్తారు. ఎందుకంటే వాళ్ళు దానిలోనే ట్రాన్స్ఫార్మ్ అయిపోయి ఉన్నారు కాబట్టి. People love to have association and fellowship with demons. That's the reason even if God comes, they see him as demon, and demons they see as God. అంటే దేవుని ఆత్మ ఉంటేనే దెయ్యాలను నువ్వు వెళ్ళగట్టగలుగుతావు. You can cast out the evil spirits only when you have the spirit of God inside you. గుర్తుపెట్టుకో, నీ లోపల దెయ్యం ఉన్నా కూడా నీ శరీరము దేవునికి యాక్సెప్ట్ చేస్తుందా లేదా అన్నది కనెక్షన్ దొరుకుతుంది అక్కడ మీకు. There's always a connection between if your body is going to accept the spirit of God or rejecting him. Romans 8:14 చూద్దాం. రోమన్స్ చాప్టర్ 8 వర్స్ 14. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనము. దేవుని ఆత్మ చేత ఎందరో నడిపింపబడుదరో వారు అందరూ దేవుని కుమారులై ఉందురు. అయిపోయింది. దేవుని ఆత్మ చేత అంటే నీ మనిషి ఆత్మతో నీ ఆలోచనతో వచ్చే ఆత్మ గురించి కాదు. నువ్వు దేవుని తెలుసుకుంటున్నావు అంటే ఇప్పుడు నువ్వు అడుగు, దేవుని ఆత్మ నాలో ఉందా? ఫస్ట్ ఆఫ్ నీకే చెప్పేశాను, దేవుడి ఆత్మ ఉందా లేదా చెక్ చేసుకో. You need to ask this question: do I have the spirit of God inside me, or are you operating in your own spirit? అంటే క్రీస్తుకి కుమారులై ఉండాలంటే ఫస్ట్ దేవుని ఆత్మ ద్వారా నడిపింపబడాలి. అంటే క్రీస్తుని యాక్సెప్ట్ చేయాలి, విన్న వాక్యాన్ని యాక్సెప్ట్ చేసి దాని మీద నమ్మకం కలిగి ఉండాలి. You have to listen to the word of God and be faithful to the word that you heard. Only then you can have the spirit of his son Jesus Christ, and you will be accepted by God the Father, and the spirit of God will start operating through you and in you. లేదంటే ఏమవుతుంది? What if not? ఓకే, ఫస్ట్ సమూయేలు 2:10 చూద్దాం. ఫస్ట్ శామ్యూయల్ చాప్టర్ 2 వర్స్ 10. మొదటి సమూయేలు 2వ అధ్యాయము 10వ వచనము. యెహోవాతో వాదించువారు నాశనమగుదురు, పరమండలంలో నుండి ఆయన వారి పైన ఉరుముల వలె గర్జించును, లోకపు సరిహద్దులలో ఉండు వారికి ఆయన తీర్పు తీర్చును, తాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చును, తాను అభిషేకించిన వారికి అధిక బలము కలుగజేయును. అన్ని అందులోనే ఉన్నాయి, ఎత్తుకోండి. Go and search about everything is mentioned over here about the adversary. అలా కాదు దేవా అంటే వాదించిన ఎక్కడ వాదిస్తారు తెలుసండి? ప్రేయర్ చేసేటప్పుడే వాదిస్తారు. While praying itself, they do all sorts of jargon. వాళ్ళకి ఇవ్వలేదా, వీళ్ళకి ఇవ్వలేదా, దావీదుకి ఇవ్వలేదా, అబ్రహాం చేయలేదా, వాళ్ళకి చేయలేదా, వీళ్ళకి చేయలేదా, మాకు కూడా నువ్వు చేయగలిగే దేవుడు, నువ్వు నమ్మకమైన వాడు, కానీ నువ్వు దేవుడికి నమ్మకమైన వాడు కాదు కదా. దేవుడు చేయగలిగిన నమ్మకం నీకు లేదు కాబట్టి నీ ఆత్మతో నీ సొంత ఆలోచనతో నీ సొంత నిర్ణయంతో వెళ్ళడం వల్లనే ఈ బాధలు తెచ్చుకుంటాను. You blackmail God even through your prayers. Did you not do it to Abraham? Did you not to David? But what about you? Are you being faithful like David and Abraham that you're claiming and asking their names? అంటే దానికి అర్థం ఏంటి? Now what does it mean?
ఫస్ట్ పీటర్ 1:19 and 20 ఒకసారి చూద్దాం. మొదటి పేతురు మొదటి అధ్యాయము 19వ వచనం. 19 and 20. ఫస్ట్ పీటర్ చాప్టర్ 1 వర్సెస్ 19 and 20. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారు వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని నిర్దోషమైన నిష్కలంకమైన గొర్రెపిల్ల రక్తము వంటి క్రీస్తు రక్తముచే మీరు విమోచింపబడతారు కదా అని అన్నారు. అంటే దానికి అర్థం తెలుసా మీకు? ఆచారాలతోనూ క్రైస్తవ్యంతోనూ క్రీస్తుని పక్కన పెట్టేసి క్రిస్టియానిటీని కాపాడటం కోసం అటువంటి పితృ పారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనను మీరు విడిచిపెట్టారా లేదా అన్నది పరీక్షించుకోని అని చెప్తున్నారు. 1 Peter first chapter verses 18 and 19 says this. You need to check whether you have been redeemed with corruptible things like your religion, like your traditions and fighting for Jesus, running for Jesus, these kind of traditional things, or have you changed according to the blood of Christ? Next verse 20. ఆయన జగత్ పునాది వేయబడక మునిపే నియమింపబడెను గాని కదా. అంటే భూమిని ఆకాశాన్ని సృష్టించక ముందే ఆయన నియమింపబడ్డారు. Even before the heavens and earth was created, he's already been ordained. తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడెను కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నవి. నువ్వు వింటుంది వాక్యము, నీ నమ్మకము దేవుడు. You are hearing the word of God, but your faith isn't God. అంతే. దేవుడు మాట అది వాక్యము. The word of God is the word. ఆ వాక్యాన్ని నువ్వు నమ్ముతున్నావా, వాదిస్తున్నావా, నీకు హాఫ్ నాలెడ్జ్ వాక్యాన్ని ముందు పెట్టి మాట్లాడుతున్నావా అన్నది దేవుడు క్యాలిక్యులేషన్ చేస్తారు. Lord estimates and sees whether you're really adapting to the word of God, listening it properly, using it in your life or not. Revelation 4:4-6 ఒకసారి చూద్దాం. Revelation 4 verses 4-6. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 4 నుంచి 6 వచనములు. సింహాసనము చుట్టూ 24 సింహాసనములు ఉండెను. ఈ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకుని వారై కూర్చుండిరి. ఆ సింహాసనములో నుండి మెరుపులను ధ్వనులను ఉరుములను బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనము ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. మరియు ఆ సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రము వంటిది ఉండెను. ఆ సింహాసనములకు మధ్యను సింహాసనము చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులుండెను. మొదటి జీవి సింహము వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనుషుని ముఖము వంటి ముఖము కలది, 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. ఈ 4టికి కూడా చిహ్నాలు ఉన్నాయి. నేను తర్వాత దానిని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. All these 4 have significance which I'll explain to you. మెయిన్ ఏంటంటే ఆ దేవుని యొక్క 7 ఆత్మలు ఏ విధంగా ఒక్కొక్కరిలో పనిచేస్తాయి. ఇందాక మీకు ఫస్ట్ సమయంలో చెప్పాను నేను, దేవుడు ఆత్మలు అక్కడ పనిచేస్తాయి. నువ్వు మాట్లాడే ప్రతి మాట, ఆ మాటని పరీక్షించేది పరిశీలించేది 7 ఆత్మలే. నువ్వు సరైన నిర్ణయం తీసుకున్నావా లేదా అన్నది పరీక్షించేది కూడా ఈ 7 ఆత్మలే. What you speak and what you decide is decided by the spirits of the Lord to check what kind of words, what kind of decisions you have taken. 2 Chronicles 16:9 చూద్దాం. 2 Chronicles chapter 16 verse 9. 2 దినవృత్తాంతములు 16వ అధ్యాయము 9వ వచనము. తన ఎడల యథార్థ హృదయము గలవారని, తన ఎడల యథార్థ హృదయము కలవారని, those who are loyal in their heart, that's what it says in the second half. బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకము అంతటా సంచారము చేయుచున్నది. For the eyes of the Lord, మధ్యలో ఉండు, కానీ ఏం మాట్లాడకుండా అందరికి తెలిసిపోద్దని కామ్ గా ఉన్నా కూడా ఆ కళ్ళు నీ లోపలకు కూడా వెళ్ళి సంచారం చేస్తూ ఉంటాయి. You do anything in secret, but remember the eyes of the Lord to and fro will go and check how you are being behaving. దేవునికి ఇష్టమైనది యథార్థత అండి. అందుకనే యథార్థ కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమోనని దేవుడు ఆకాశం నుంచి పరీక్షిస్తూ ఉంటారంట. Psalms 14:2 and 53:2 says this, God looks down from heaven to see if there is anybody who looks into him, but all have gone corrupt. Philippians 2:9-11 కూడా చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9 నుంచి 11 వచనం. Philippians chapter 2 verses 9-11. అందుచేతను
పరలోకమందున్న వారిలో గాని ఉమ్. భూమి మీద ఉన్న వారిలో గాని కానీ భూమి క్రింద ఉన్న వారిలో గాని ఉమ్, ప్రతి వాని మోకాలను యేసు నామమున వంగునట్లును నీకు ఈగో లేకపోతేనే మోకాలు వంగుద్ది. ఈగో పెట్టుకుని మోకాలు ఉంచినా కూడా దేనికి ఉపయోగం ఉండదు. If you don't have ego, you will obviously be humbling yourself, going on your knees. But when you have ego, you will not submit yourself. ఎందుకంటే ఈగో ఉన్నవారు, గర్వం ఉన్నవారు, ఓకే, హాఫ్ నాలెడ్జ్ పెట్టుకుని తిరుగుతూ నేను చాలా తెలివైనని చెప్పుకుని తిరిగే వాళ్ళు మాత్రము ఎవ్వరిలో కూడా దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ఆత్మ ఉండదు. Those who have ego, arrogance, pride, half knowledge, definitely they will not have the Spirit of God operating in 11th verse them. చూద్దాం. ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. అంతే. నువ్వు ఎప్పుడైతే నీ ఈగోని, నీ కోపాన్ని, నీ గర్వాన్ని నువ్వు తగ్గించుకుంటావు కాదు, కంట్రోల్ చేసుకోవడం కాదు. కంట్రోల్ చేయడం ఏంటంటే లోపల పడుకోబెడుతున్నావు అంతే. It's not controlling దాన్ని your ego, తీసి pride and anger. పడేస్తావో అప్పుడే నువ్వు దేవునికి మహిమ తెచ్చేటటువంటి ఆలోచనలు నీకు వస్తాయి. లేదనుకో నీ ఆలోచనలే వస్తాయి. ఎందుకంటే నువ్వు శరీరంతో రక్షించబడ్డావు కానీ ఆత్మతో రక్షించబడలేదు. Only when you get a thought of removing your anger, ego, arrogance, pride, half knowledge, only then you will be humbling and you'll be operating in the Spirit. But if you say, okay, I'm suppressing my anger, ego and pride, it's not going to help you at all. 2 సత్య స్వరూపి అయిన ఆత్మ. The second one is the Spirit of truth. ఈ సత్య స్వరూపి అయిన ఆత్మ ఏం చేయగలుగుతుంది? What would the Spirit of truth do? నీ ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా ఎవరైనా ఒక దాని గురించి తీసుకొచ్చి నీ ముందు పెట్టినప్పుడు దాన్ని పరిశీలించి పరీక్షించి న్యాయంగా మాట్లాడేది దయచేసేదే సత్యస్వరూపి అయిన ఆత్మ. అంతేకాని నీ రక్తాన్ని, నీ శరీరాన్ని, నీ పిల్లలు, నీ వాళ్ళకి ఇంపార్టెన్స్, బయట వాళ్ళందరినీ వేరే విధంగా చూస్తున్నావంటే అన్ని తీర్పులు నీ నెత్తి మీదకి, నీ కుటుంబం మీదకి వచ్చి కూర్చుంటది. When your family members bring in a matter or bring in a situation, you have to check and operate with the Spirit of truth if it is right or not. But if you go inclined towards your flesh and blood and believe in gossip, for sure the outside problems all will enter into your house. కదా. జాన్ 16 verse 13 చూద్దాం ఇప్పుడు. జాన్ 16 verse 13 యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనము. అయితే ఆయన అనగా సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యంలోనికి నడిపించును. Amen. ఆయన తనంతట తానే ఏమయు బోధించక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. అది దేవుడు వాక్యము కూడా నీ సొంతంగా నువ్వు బోధించలేవన్నది కన్ఫర్మ్ అయింది ఇక్కడ. For sure you will know by this that you cannot preach the word of God with your own thoughts or logic. అలాగే నువ్వు దేవుని ఆత్మ చేత రక్షించబడ్డావు అని అంటే నీ నిర్ణయం కూడా నీ చేతిలో లేదన్నది దీన్ని బట్టి కన్ఫర్మ్ చేసుకో. By this you need to confirm one more important thing, because you've been operating in the Spirit. It's not your own decisions that prevails. దేవుడు దేవుడు తీసుకెళ్లే గైడెన్స్ నీకు అది తప్పుగా నీకు అనిపించొచ్చేమో. When God has guided you and leading you, it might appear it is wrong. నీ శరీరం యాక్సెప్ట్ చేయదేమో. Your body will not accept to what God tells you. కానీ ఆత్మతో రక్షించబడిన వారు యాక్సెప్ట్ చేశారంటే వాళ్ళు నూరంతల ఆశీర్వాదం పొందుకొని ఇంకా దేవుణ్ణి వదిలి వెళ్ళడానికి కూడా భయపడతారు. But those who are operating in the Spirit will implicitly obey to the instruction that they heard. Thereby they will be blessed 100 times. దేవుని ఆత్మ ఎక్కడికి తీసుకురాగలదు? ఇక్కడ తీసుకొచ్చి కూర్చోపెట్టగలదు. Where will the Spirit of God or truth bring you? It can bring you to this particular place and make you sit. వాక్యం ఏం చేయగలుగుతుంది? What can the word of God do? సత్యాన్ని నీకు బోధిస్తుంది. It will teach you only the truth, because word is అంటే truth. నీలో ఉన్న అసత్యాన్ని తీసి ఇది సత్యము అని నీకు బోధిస్తుంది. That means it will remove the falsehood or lies that is prevailing in you and tell you this is the truth. Abide in the truth. అంటే దేవుని ఆత్మ నిన్ను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోపెట్టినప్పుడు సత్యము నీలో వచ్చి నీలో ఉన్న అసత్యాన్ని పాయింట్ అవుట్ చేసిన తర్వాత దాన్ని నువ్వు బయట పారేయడం వలన సర్వ సత్యంలోనికి నిన్ను నడిపించడం నీ లైఫ్ స్టార్ట్ అవుతుంది. And when you are being brought by the Spirit of God and being brought to this place, the Spirit of truth will teach you all truth. And when you remove all the falsehood and lies, then the Spirit of truth will lead you into all truth. ఆ విధంగా నిన్ను నడిపించేటప్పుడు నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయము కూడా
దేవుని యొక్క ఆత్మదై ఉంటది కానీ నీది ఉండదు. That's the అది reason అనుభవ all, జ్ఞానంతో చెప్తున్నా. and that is the only reason where all your decisions that you take will not be your own, because the Spirit of truth will tell you what to take and what not. 14th verse కూడా చూద్దాం. Read verse 14 also. 14వ వచనం. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయను గనుక నన్ను మహిమపరచును. దేవుడు బండ మీద కట్టుకోమన్నారు, అందుకొని ఆ బండ చెప్పింది మనం విందాం, ఆ బండతో మాట్లాడదాం, బండను కొట్టొద్దు మనం. Let's listen to what the rock which is Christ telling. Let us not strike rock which is Christ. కదా, మన పితరులు వేసిన మరణ శిక్ష మనం వెయ్యొద్దు. Let us not come into that death like situation into మరి our life. కొంతమంది ఉంటారు నోవా ఆర్క్ లోకి ఎక్కే అవకాశం ఉన్నా కూడా నోవాహునే ఎగతాళి చేసి నాశనం అయిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. And there are many, those who have been boarding the Noah's ark have been destroyed. కదా, డోర్ క్లోజ్ అయిన తర్వాత తలుపు తీయమన్నారు వారు. And there were some who were banging at the door once the door was closed. కాబట్టి ఆయన నా వాటిలో ఉన్నవి తీసి మీకు తెలియజేయనని వాక్యం చెప్తుంది. He hears, he will speak, and he will tell you things to come. He will glorify me. ఇప్పుడు మీకు అర్థమైందా దేవుని యొక్క ఆత్మ ఏం చేస్తదని? Do you know now what is the Spirit of God సత్య to a Spirit of స్వరూపైన truth? ఆత్మ ఏం చేస్తుందో మీకు తెలుసా? Have you understood what the Spirit of truth would do? 3 పరిశుద్ధాత్మ. మాథ్యూ 12:32 చూద్దాం. మాథ్యూ 12:32 మత్తయి సువార్త 12వ అధ్యాయము 32వ వచనము. మనుష్య కుమారునికి విరోధంగా మాట్లాడు వానికి పాపక్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడు వానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాపక్షమాపణ లేదు. అంటే ఇక్కడ ఏంటి? గ్రహింపు లేకపోవడం వలన ఈ విధంగా ప్రవర్తిస్తారు. Why people are speaking blasphemous words is because they don't have the proper understanding. లో షల్ అదము రువాక్ బీనా. దేవుని యొక్క గ్రహింపు లేనప్పుడు వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు? ఎందుకంటే ఇది కొత్తగా ఉంది ఈ వాక్యము. When you don't have the proper understanding of the word of God, look at the way they speak. ఎక్సోడస్ లో లేదా? Is this word not there in Exodus also? మోషే చెప్తాడు ఆయనకి కోపం రేపొద్దు అని. Exodus 23 ఫస్ట్ వర్స్ కెళ్ళండి. Exodus 23 verse 1. లేని వార్తను పుట్టింపకూడదు. అది ఏంటి? లేని వార్తను పుట్టింపకూడదు. You should not నేటి circulate a కాలమున false report. లేని వార్తను పుట్టించి దాన్ని చూసి నమ్ముతున్న మనుషులు ఈ లోకంలో ఉన్నారు. Nowadays people are believing in the false report more than believing in the truth. They're not examining also. రెండోది, అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు. ఆ ఎంటైర్ వరల్డ్ అంతా కలిసిపోయింది కాబట్టి మీరు క్షేమంగా ఉన్నారు, అనుభవించే వాళ్ళు అనుభవిస్తున్నారు. ఇప్పుడు Don't follow a crowd of evil people. Don't be wicked to an unrighteous నెక్స్ట్ witness. వర్స్ చూడండి. దుష్కార్యము జరిగించుటకై సమూహమును వెంబడింపవద్దు. వెంబడించవద్దు. న్యాయమును త్రిప్పివేయుటకు సమూహముతో చేరి వ్యాజ్యములో సాక్ష్యము పలకకూడదు. దీనినే ఐజియా 11th చాప్టర్ ఏం చెప్తుంది? What does Isaiah 11 say? ఏమంటుంది? కంటి చూపుతో తీర్పు తీర్చడు, వినిన దానిని బట్టి విమర్శ చేయడు. Isaiah 11 says he will not judge by what he sees and what he hears. Isaiah 11 verses 3 and 4. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు. తాను వినును దానిని బట్టి విమర్శ చేయుడు. నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును. భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయును. తన వాగ్దండము చేత లోకమును కొట్టును. తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును. అంతే, కరెక్ట్ గా సరిపోయింది కదా. మీకు పాత నిబంధనలో నుండి క్రొత్త నిబంధనలో దాకా తీసుకొచ్చి కూర్చోబెట్టాను నేను. I brought you from the New Testament and the Old Testament also. ఎక్సోడస్ 23:20 నుంచి చదవమ్మా. Exodus 23 verses 20, 21, 22. నిర్గమకాండం 23వ అధ్యాయము 20 నుంచి 22 వచనములు. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నిన్ను స్థిరపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండు. ఆయన మాట వినవలెను. ఆయన మాట విను. ఆయన కోపము రేపకు. మీ అతిక్రమములను ఆయన పరిహరించరు. నా నామము ఆయనకున్నది. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును నీ విరోధులకు విరోధనై యుందును. అంతే. లాస్ట్ వర్స్ చదవండి. 32. నీవు వారితోనైనను వారి దేవతలతోనైనను నిబంధన చేసుకొనవద్దు. నీకు తెలుసా వారితో వారి దేవతలతో అంటే? మీకు తెలుసా? Do you know what does it mean? What does Exodus 23:32 mean? వాళ్ళకున్న ఫెయిత్ తో నీతో మాట ఏమీ లేదు. మనం పాపం చేస్తే దేవుడు క్షమించేస్తారు, ఏమీ అవ్వదు. అది వాళ్ళ దేవత.
their gods, you know what it means? It means that they'll say, yeah, even if you sin, go and ask నా forgiveness of God. దేవుడు He'll forgive. నాకున్నారు అని అలాంటి వాళ్ళు మాత్రమే చెప్పుకోగలుగుతారు. ఎవ్వరు కూడా నా దేవుడు నాకున్నారని ఎవరు చెప్పరు. No one will be boldly saying, I have my God, I can do whatever I want, I don't ఎవరి need you. సన్నిధిలో నేను నిలబడ్డాను అన్నది నేను విన్నాను గాని నా దేవుడు నాకున్నారు, నా దేవుడికి అన్నీ తెలుసు అని అనుకుంటున్నావంటే నీ దేవుడు మారు మనస్సు లేని నీ విగ్రహం, అదే నీ హృదయం. Your God is nothing but your heart, and that's your unrepentant heart and overconfident. You'll say, I have my God, I can go and ask forgiveness, I don't require anybody to teach me. నీవు వారి దేవతలను సేవించిన ఎడల అది నీకు ఉరియగును. అంతే, వాళ్ళ ఫెయిత్ లో నడిచావంటే అది నీకే ఊరి అవుతుంది. నీకు మంచి చెడు అనేది తెలియనప్పుడు వాక్యంలో నుంచి మంచి తెలుసుకో. If you walk in this kind of doctrines and teaching, it's going to be a snare to you, so watch out. నెక్స్ట్, కనుక వారు నీ చేత నాకు విరోధముగా పాపము చేయింపకుండునట్లు నీ బలహీనత దేవునికి విరోధంగా పాపము చేయకుండా ఉండునట్లు వారు నీ దేశములో నివసింపకూడదు. Therefore, you shall ensure that they don't sin against God and make a covenant with them, nor with their gods and with falsehood. అదే దేవుడు అబీమెలెకుతో చెప్తున్నారు, నాకు విరోధంగా నువ్వు యథార్థవంతుడు కాబట్టి నాకు విరోధంగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించితిని అని చెప్తున్నాను. And God told to Abimelech, who did not know God, telling this, I know you are blameless and the integrity of heart. That's the reason I ensure that you don't fall into sin. అంటే పరిశుద్ధాత్మ విషయంలో మాత్రము పరిశుద్ధాత్మ నాతో మాట్లాడారు, పరిశుద్ధాత్మని చెప్పడానికి కూడా వనకాలి. ఇక్కడ విన్నారు కదా మీరు. Many preachers in the teachings they say, the Holy Spirit God has spoken to me. You should be scared to take the name of Holy Spirit. కదా, ఎంత మర్యాద. మోషకి ఎన్నిసార్లు కనిపించినా కూడా, దేవుడికి ఎన్నిసార్లు కనిపించినా తల ఎత్తు కూడా చూడు ఇలాగే ఉంచుతాడు. And Moses doesn't lift up his head when God was speaking. He always puts his head down. అలాగే అబ్రహాం కూడా దేవుని డైరెక్ట్ గా చూడు ఇలాగే వంగి చూస్తారు. Abraham also, he lays face on the ground and then he speaks. అలా ఉందా? మర్యాద. ఓకే, దేవుని ప్రేమిస్తే ఆ ప్రేమలో నుండి మర్యాద, గౌరవం, రెస్పెక్ట్ ఇవ్వండి. రోమన్స్ 8:14 చూద్దాం ఒకసారి. కాబట్టి పరిశుద్ధాత్మ విషయంలో మాత్రము జాగ్రత్త పడి ఉండటం. వద్దు ఆ ప్లేస్ కి వెళ్తే మీకు ప్రమాదం అని చెప్పినప్పుడు ఆగడం చాలా మంచిది. మీరు అంతా ఏముందండి వెళ్తే మీకే మంచిది, నాకేమో ఉండదు కదా. When it's told to you, be careful, don't go to the place, don't you think it is good for you to stay back? Next, Romans 8:14, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనము. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారు అందరూ దేవుని కుమారులై ఉందురు. అంతే, దేవుని కుమారులై ఉందురు. దేవుని ఆత్మ చేత, ఆ ఆత్మలోనే పరిశుద్ధాత్మ కూడా ఎంటర్ అవుతుంది. And those who are led by the Spirit of God, that's where the Holy Spirit also enters. They're all called as the sons of God. అలాగే మార్క్ 1:8 చూద్దాం. మార్క్ చాప్టర్ 1:8, మార్కు సువార్త 1వ అధ్యాయము 8వ వచనము. నేను నీళ్ళల్లో మీకు బాప్తిసం ఇచ్చితిని గాని ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిసం ఇచ్చునని చెప్పి ప్రకటించుచుండెను. అంటే 7th verse లో ఏమన్నారు? 7వ వచనం, ఆయన చెప్పుల వారును పట్టుకోవడం కూడా నాకు అర్హత లేదు. అంటే ఒక మనుషుల పరిశుద్ధాత్మ ఉన్నారో లేదో నువ్వు వినే వాక్యంలోను ఆ మనిషి జీవించే జీవితంలోనూ ఉంటది. It all depends upon the way you conduct yourself, whether the Spirit of the Lord is there in the person or not. కదా, ఆయన చెప్పుల వారును కూడా విప్పుడకు నేను పాత్రుడిని కాను అని చెప్పి జాన్ ద బాప్టిస్ట్ చెప్పాడంటే ఎంత మర్యాదిస్తున్నాడో చూడండి. Look at John the Baptist respect towards Jesus. He says, I am not worthy to stoop down ఫిజికల్ and గా loose the చూసావంటే sandal strap. మనుష్య కుమారుడికి అన్నయ్య. Technically speaking, John the Baptist was an elder brother to Jesus Christ. అంతే, ఒక బ్రదర్ లాగా. He was a brother. కానీ ఎంత మర్యాద ఇవ్వడం జరిగింది. అదే యోసేపుకి ఏ విధంగా మర్యాద ఇచ్చారు అన్నది చూడండి. Look at the way he was respecting. మార్క్ 13:11. మార్క్ 13:11, మార్కు సువార్త 13వ అధ్యాయము 11వ వచనము. వారు మిమ్మును అప్పగించుటకు కొనుపోవునప్పుడు మీరు ఏమి చెప్పుదుమా అని ముందుగా చింతింపకుడి. ఆ గడియలోనే మీకు ఏది ఇయ్యబడనో అదే చెప్పుడి. చెప్పువాడు పరిశుద్ధాత్మయే గాని మీరు కారు. పరిశుద్ధాత్మ, అదే చెప్తున్నా. నువ్వు ఆత్మచేత రక్షించబడితే నీ పరిస్థితి ఏదొచ్చినా కూడా అయ్యో అబద్ధం చెప్పాల్సి వస్తా, అబద్ధం చెప్పకూడదు కదా, సరే ఒక్కసారి ఏం చేయను చెప్పేస్తా, అది నీ ఆత్మ. అదే
దేవుని మీద నమ్మకం పెట్టుకుని వెళ్తే ఏం మాట్లాడాలా అన్నది నీకు తెలియకుండానే నీలో నుండి పరిశుద్ధాత్మ నీ వాయిస్ తో నీతోనే మాట్లాడేది నువ్వు కాదు. When you're operating in the flesh, your spirit will say, it's okay, one time don't tell the truth, hide the lies or tell lies, let us be saved, otherwise they'll shout. That's operating in the flesh. But if you're operating in the spirit of the Lord will say, no, don't tell lies, go and boldly confess whatever has happened. అలాగే లూక్ 10:21 కూడా చూడండి. లూక్ 10:21 లూకా సువార్త 10వ అధ్యాయము 21వ వచనం. ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి ఆనందించి తండ్రి ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులను ఈ సంగతులు మరుగు చేసి పసి బాలురకు బయలుపరిచిన అని నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, అలాగు నీ దృష్టికి అనుకూలమాయను. అంటే 7 ఆత్మలు ఇందులో కనిపించాయి. You can see the 7 spirits of God here. వాక్యాన్ని ఒకరికి ప్రెజెంట్ చేసేటప్పుడు ఎంత సంతోషం ఉంటది తెలుసా? అది మీరు రిసీవ్ చేసుకుంటే ఇంకా ఆనందం ఉంటది. Greater joy is when you receive the word of God than speaking the word of God. మత ఆచారాలు కాదు. It's not about traditions or rituals. నీలో పరిశుద్ధాత్మ అంటే నీ మాట విషయంలోను, నీ యాక్షన్స్ విషయంలోను, నువ్వు కోపాన్ని బయటికి పెట్టి నువ్వు ప్రవర్తించే విషయంలో నీకే సంతోషం వస్తుంది అక్కడ. When you listen to the word of God, adapt it in your life and you put it in practice, you will be rejoicing. నిన్ను బట్టి దేవుడు సంతోషించిన, నువ్వు దేవుని బట్టి నువ్వు ఎంత సంతోషించినా అది వేరే. అది నువ్వు శరీరంతోనూ సంతోషించగలుగుతావు, ఆత్మతోనూ సంతోషించగలుగుతావు. కానీ దేవుడు ఒక్క ఆత్మతోనే నిన్ను చూసి సంతోషించగలుగుతాడు. You can rejoice and be joyful related to the spirit or related to the flesh related things or the blessings pertaining to this world, but God can rejoice only when you're operating in the spirit, not when you're operating in the flesh. Acts 20:23 చూద్దాం. Acts 20:23 అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 23వ వచనం. చాలా ముఖ్యమండి. అంటే మీలోనే పరిశుద్ధాత్మ ఉండి నీ లైఫ్ స్టైల్లో ఏ విధంగా నీకు సహాయపడినా కూడా నువ్వు రిజెక్ట్ చేస్తున్నావు అని అంటే అది చాలా ప్రమాదం. ఆ పరిస్థితి వచ్చాక బయటికి తీసుకొచ్చే అవకాశం కూడా నీకు దొరకదు. The Spirit of the Lord and the Holy Spirit is coming and helping you, leading you, telling you what to do. But even when you get that help and guidance, if you're rejecting, it's going to be tribulations and chains in your lives. Acts 20:23 అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 23వ వచనం. బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొనియున్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములోను నాకు సాక్ష్యమిచ్చుచున్నాడని తెలియను. అంటే జరగబోయేది కూడా ఏవి రాబోతుందో కూడా అపోస్తల పౌలుకి అదే ఆత్మ పరిశుద్ధాత్మ రివీల్ చేయడం అనేది జరుగుతుంది. The Holy Spirit reveals to Paul, telling not to go, where to go, when to go. He reveals everything. దాక్కోవచ్చు, పారిపోవచ్చు. He can actually hide himself or run away from the situation. ఎందుకంటే ఆత్మ చేత రక్షించబడ్డారు కదా. 22nd verse చూడండి ఒకసారి. Because he was being born of the Spirit. Let's see in verse 22. 22వ వచనం. ఇదిగో నేనిప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడనై యెరూషలేముకు వెళ్ళుచున్నాను. అక్కడ నాకు ఏమేమి సంభవించునో తెలియదు గాని. అంతే, అక్కడ ఏమవుతో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఆత్మ ఎలా నడిపిస్తే అలా వెళ్తారు, ఏది వస్తే అది రిసీవ్ చేసుకుంటారు. And Paul did not know what's going to come upon, but he said, whatever things is going to come, what is going to happen, I do not know, but I will receive it as it is. నిన్ను దేవుని ఆత్మ నడిపించుకుంటూ వచ్చిందంటే సత్య స్వరూపి ఆత్మ నిన్ను ఒప్పింప చేస్తది. When you are being led by the Spirit of truth, it will make you confess, it will make you believe. అప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా దాని డిసిషన్ తీసుకుని దాని మీద నువ్వు నిలబడి ఉంటావు. లేదనుకో నువ్వు ఆత్మతో రక్షించబడకపోతే నీ శరీరంతోనే నిర్ణయాలు తీసుకుని వెళ్ళిపోయి నీ ప్రాబ్లమ్స్ ఎక్కువ అధికంగా తెచ్చుకుంటావు. కానీ నువ్వేమనుకుంటావు, నాకు అన్ని బాగా జరుగుతాయిలే, ఫ్యూచర్లో బాగా జరుగుతాయి. ఫ్యూచర్లో కాదు, ఇప్పుడే జరగనప్పుడు అప్పుడు కూడా జరగవు. Then the Holy Spirit God will lead you accordingly and your decisions will be very firm and you'll be led by the Holy Spirit. If not, you think you're taking the right decisions, but you will be landing into trouble, but you will be thinking everything is fine, but actually it's not so. అయినా కూడా వినలేదనుకో, if you're still adamant and stubborn, పరిశుద్ధాత్మ ఏం చెప్తున్నారు చూద్దాం. 28th verse కూడా చూడండి. Let's see what the Holy Spirit has to say in verse 28. 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్ మందును గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండుడి. అది ఎక్కడ జాగ్రత్త ఉంది? పరిశుద్ధాత్మను మాట్లాడుతున్నారు అన్నారు, ఎక్కడ జాగ్రత్త ఉంది? Where are they taking part of the heed to yourselves related to the Holy Spirit? Because they're talking so casually about the Holy Spirit. మీ దగ్గరికి దేవుని ఆత్మ హెడ్డింగ్ ఇస్తే, ఓకే, సత్య స్వరూపి ఆత్మ వాక్యం ఇచ్చి
పరిశుద్ధాత్మ నడిపించి కుమారుని యొక్క ఆత్మ కొంతమందికి ఏమేమి కావాలో రిలీజ్ చేసి, క్రీస్తు యొక్క ఆత్మ ఎక్కడికి వెళ్ళకూడదో రిలీజ్ చేసి, యేసు యొక్క ఆత్మ ఏ విధంగా నిలబడాలో అన్నది నేర్పించుకుంటూ ప్రభు యొక్క ఆత్మ నడిపించేటట్టుగా నా వాక్యం ఉంటది. అంతేగాని ఏ రోజు దేవుడు నాతో మాట్లాడేశారు, దేవుడు నాకు చూపించారని ఏ రోజు నేను మీతో చెప్పానా? మీరే చెప్పండి. The seven spirits of God operate differently. Did I ever tell, this is what the Holy Spirit has to say? There's different kinds at different times. ఆ ఆత్మలకి ఒక శరీరం కావాలి. The seven spirits need a body. ఆ శరీరం ద్వారా ఈ 7 పనులు ఏ విధంగా జరిగిస్తుంది? ఎవరికి? మీ మీద జరిగించడానికి. మీరు దాన్ని పట్టుకుంటే నాతో పాటు దాన్ని మీరు జరిగిస్తున్నారని అర్థం. లేదనుకో మనిషిలాగా ఆలోచించుకుంటూ వెళ్తారు. The Spirit of God needs a body indeed, and then the seven spirits will operate. Otherwise you will be operating in your own thoughts. Acts 7:51. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 51వ వచనం. యాక్ట్స్ 7:51. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యములకు లోపరుచున్నోలని వారులారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. అంటే దానికి అర్థము మన ఇలాంటివి ఎన్నో చూసాను, ఇలా అంటే నోరు ఉంది కదా, నేను ఇప్పటి వరకు ఇట్లాంటివి నేను యూజ్ చేయలేదండి ఎప్పుడు. And just because you have a tongue and a mouth, you speak so badly. వాడలేదు, వాడొచ్చు. నేను యాక్చువల్ గా అన్నిటి మీద నాకు అధికారం ఉంది, కానీ నేను వాడొచ్చు, కానీ క్షేమాభివృద్ధికరమైనవి. I have the right to speak whatever I want, but not all are leading to edification. కదా, వాళ్ళు వాళ్ళు అలా చెప్తారా, ఇలాంటివి వాడను. ఎందుకంటే ఒక ఒలివ మొక్కలాగా, ఒక ద్రాక్ష మొక్కలాగా, ఒక అంజూరపు మొక్కలాగా ఏ పని ఇచ్చారో ఆ పని చేసుకుని వెళ్ళిపో. ముళ్ళకంప వంక చూడక. Like an olive tree or a fig tree or a vineyard, whatever God has given the responsibility, you better do it. Don't be like the thorns or the briars. ముళ్ళకంపకి ఏంటి? అందరినీ తొక్కేసి అది సంతోషంగా ఉంటానని చూస్తుంది. The thorns want to stamp on everybody, trample on everybody, and it has to rejoice over that. అంటే ముళ్ళకంప ఏం చేస్తుంది? దేవుడి మాటే తీసుకుంటూ పరిశుద్ధాత్మని ఎదిరిస్తుంది. ఈ మొక్కలు దేవుడు ఎందుకు సృష్టించారో, ఎందుకు పిలిచారో, ఏ పని కొరకు పిలిచారో ఆ పని చేసుకుంటూ వెళ్తుంది. While as the olive or the vineyard or the fig tree were fulfilling the responsibilities which God had given, the thorn on the other hand wanted to dominate over these. నేనేం చేస్తున్నాను తెలుసా మీకు? Do you know what I am doing? Acts 4:31. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 31వ వచనం. యాక్ట్స్ 4:31. వారు ప్రార్థన చేయగానే వారు కూడియున్న చోట కంపించెను. అప్పుడు వారు అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యంగా బోధించిరి. ధైర్యంగా అండి, speaking with boldness. ధైర్యంగా మాట్లాడొచ్చు కదా. నీ హృదయంలో ఏ దోషారోపణ లేకపోతే దేవుని ముందు ధైర్యం కలవారై ఉంటారు అని. అది కావాల్సింది. అది ఉన్నంత సేపు ఆత్మ నడిపింపు ఉంటుంది. When you have the boldness, that means when you're operating and your heart doesn't condemn, you can boldly lift up your head and talk. But a person was like, if you speak the word of God so strictly, nobody will be there. ఎందుకు ఎవరు నేర్పించకుండా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు, దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నారు, దేవుడు నిన్ను నడిపించాలనుకున్నారు, దేవుడు అలా చేయాలనుకున్నారు, దేవుడు ఇలా చేయాలనుకున్నారు, దేవుడు గొప్పగా, మరి ఇట్లాంటివన్నీ ఎందుకు చెప్తున్నారు? అక్కడ ధైర్యముగా దేవుడు వాక్యం ధైర్యంగా బోధించట్లే, నువ్వెక్కడికి వెళ్ళిపోతావు అని భయంతో బోధిస్తున్నారు అక్కడ. You are not speaking the word of God with boldness. You are actually afraid that people, after listening to the tough preaching with chastening, will go away. You're bothered about the tithes. Matthew 1:18. Matthew chapter 1 verse 18. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం. యేసుక్రీస్తు జనన విధమై ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారు ఏకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. అంతే. ఇప్పుడు నువ్వు బయలాజికల్ లాగా బయటకు వచ్చేసిన క్రీస్తు యొక్క సత్యము తెలిసిన తర్వాత ఈ విధంగా ఆత్మ ద్వారా రక్షణ పొంది క్రొత్తగా జన్మించి బయటికి రావాలి నువ్వు. After knowing the truth, you have to be born of the Spirit and you should be like a new creation. కదా 20th verse. 20వ వచనం. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియాను చేర్చుకొనుటకు భయపడకము, ఆమె గర్భము ధరించినది
పరిశుద్ధాత్మ వలన కలిగినది. మనుషులకు తెలియాలి నీలో దేవుని ఆత్మ ఉందని. మనుషులకు తెలియాలి Yeah. నీ ప్రవర్తన ఎట్లా ఉంటుందో. నీతో మాట్లాడితే చాలు, నిన్ను చూస్తే చాలు, మీరు వస్తే సంతోషంగా ఉంటది అన్న ఒక మాట నీలో నుండి దేవుణ్ణి చూపించగలుగుతున్నావు. You don't have to tell that you have the Holy Spirit. Let the people look and see, yes, truly the Spirit of the Lord is dwelling inside you. కదా. సరే, కుమారుని యొక్క ఆత్మ ఏం చేస్తుందో చూపిస్తాను. గలేషియన్స్ 4:6. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. గలేషియన్స్ చాప్టర్ 4 వర్స్ 6. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. అంతే. నీకు కష్టము బాధ వచ్చిందనుకో, నాయనా నాకు సహాయం చెయ్యనంటే అక్కడ చేస్తుంది నువ్వు కాదు, నీలో ఉన్న కుమారుని ఆత్మ తండ్రికి విజ్ఞాపన చేస్తుంది అక్కడ. When you require ఇది help, when you ప్రార్థన cry అంటే. out, when you need help, you will cry out, and then the Spirit of a Son will pray and cry out, Abba Father, please help him. కాబట్టి నీవిక దాసుడు కావు, కుమారుడవే. Therefore, you are no more into slavery. You are an heir of God through Christ. నీ బలహీనతలతో ఉన్నావంటే నువ్వు దాసుడివే, నీ కోపంతో ఉన్నావంటే నువ్వు దాసుడివే, నువ్వు గర్వంతో ఉన్నావంటే నువ్వు దాసుడివే, నాకు అన్ని తెలుసు అని హాఫ్ మొట్టతో ఉన్నావంటే నువ్వు దాసుడివే. If you are arrogant, pride, egoistic, and having all sorts of wrong things, you are not operating in the Spirit of ఒక్కటే His Son. చెప్తానండి, ఎంత ఉన్నా కూడా నేను ఇంకా నేర్చుకోవాలి అన్న మనస్తత్వం ఉన్న వాళ్ళు మాత్రమే ఆ ఆత్మలో బాగా వారి జీవితాల్లో పని జరిగిస్తుంది. నాకు అన్ని తెలుసు అని అనుకున్న రోజు ఆత్మ ఆగిపోతుంది. The day Cut when off. you say, I know everything, the Spirit cuts it off from you. But the day when you should keep on telling the other person knows better, and I have to keep on learning. That's what is a good attitude. అంతే. 4th verse చూడండి ఒకసారి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. అంతే. దేవుడు తన కుమారుని పంపెను. But when కాబట్టి నువ్వు వాక్యాన్ని సరైన సమయంలో నువ్వు తీసుకున్నావంటే ఆ కుమారుని పంపెను అన్న కుమారుని ఆత్మ నీలో ఉండి నీ కుటుంబం పక్షమున, నీ బిజినెస్ పక్షమున ఆయన విజ్ఞాపన చేస్తా. నువ్వు నోరు కూడా తెరవక్కర్లేదు, నువ్వు పడుకున్నప్పుడు కూడా అదే జరుగుతుంది. you don't have to do anything, the Spirit of the Lord will intercede and do everything pertaining to you, whether it is business or it is anything. అంటే కుమారు అనే ఆత్మ ఏం చేస్తుంది? What will the Spirit of His Son do? ఎందుకంటే దేవుని ఆత్మ ద్వారా నువ్వు వచ్చినప్పుడు, సత్యస్వరూపి ఆత్మ ద్వారా వాక్యాన్ని యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు ఉండాలని నిర్ణయం తీసుకుంటున్నప్పుడు, నీలో ఉన్న క్రీస్తు యొక్క ఆత్మ అన్ని విషయాలు నీ ఇష్టం దేని గురించైనా అనుకో. ఎందుకంటే నీలో ఆ ఆత్మలు యాక్టివ్ గా పనిచేయడం వల్ల నువ్వు ఏది పలుకుతా జరుగుద్ది. Because the అందుకే spirits are working జాగ్రత్త అని actively in చెప్తారు. you, you need to be very careful in what you speak and what you say. నేను చాలా జాగ్రత్తగా ఉంటాను, ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా జాగ్రత్త. ఇప్పుడు ఉంటాను, చాలా మందిని చూస్తాను, నేను మైండ్ లో కూడా అనుకోవచ్చు, కానీ మైండ్ లో కూడా దాని గురించి ఆలోచించు. మైండ్ యువర్ ఓన్ బిజినెస్. I can see many of you, but I don't conclude. I don't jump into conclusions. I say, no, mind my own వాళ్ళెవరో business. నాకు తెలియదు, నేను ఎందుకు తీర్పు తీర్చాలి? I do not know who the person is. Why should I pass a judgment? దానికి వెళ్ళను నేను. I will not go. ఒకవేళ అది తప్పు అనుకో, అయ్యో అలా చేసి ఉండకూడదు అని అనుకుంటాను. Or if I have, I'll say, no, I shouldn't have done like that or spoken like that. ఎందుకంటే నీలో ఉన్న ఆత్మలు నిన్ను జాగ్రత్తగా ఉండేటట్టు చేస్తాయి. ఎందుకంటే నువ్వు కాదు, ఆత్మే నీలో జీవించుచున్నది. It is not you who dwelling, the spirits are dwelling in you. Therefore, the 7 spirits of God will make you guide and lead you. అర్థమైందా కుమారుని యొక్క ఆత్మ ఏం చేస్తుందా అని? Did you understand what the Spirit of the Son would do? Yes. అంతే. కుమారునిక లేదనుకో, నీ శ్రమలన్న ఆత్మ ఉండొచ్చేమో, కోపమన్న ఆత్మ ఉండొచ్చేమో కదా. ఏ ఆత్మ నేను అడ్డగిస్తుందో చూసుకో మరి నువ్వే. Otherwise, you do not know if the spirit of tribulation or spirit of anger, spirit of pride, spirit of half knowledge will operate in you. Just check which spirit is operating in you. రోమన్స్ 8:15 ఒకసారి చూద్దాం. రోమన్స్ 8:15. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 15వ వచనము. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్ర ఆత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. నీ లోపల నీ శరీరం అన్న ఆత్మకి నువ్వు దేవుడికి సంబంధించిన దానివి, నువ్వు దేవుడికి సంబంధించిన వాడివి అని అదే ఆత్మ నీకు సాక్ష్యం ఇస్తుంది. The same spirit will tell concerning your చాలా spirit, మంచి telling లైఫ్ that you are the child of God. It's a very wonderful చాలా and peaceful మంచి life. లైఫ్.
So, amen. Yes, Lord. ఎందుకంటే ఇరుకు మార్గము చాలా విశాలంగా ఉంటది. ఎంత సంతోషంగా సేఫ్ గా ఉంటాం. What appears ఎంత to be సేఫ్ గా ఉంటామంటే నోవాహు ఆర్క్ లో చక్కగా నోవాహు ఓడలో ఉన్నట్టు, దేవుడి చేతిలో ఉన్నట్టు, దేవుడు పక్కన ఉన్నట్టు, దేవుడు ఒళ్ళో ఉన్నట్టు, దేవుడు భుజం మీద ఉన్నట్టు ఉంటుంది. అనుభవ జ్ఞానంతో చెప్తున్నా. the narrow way appears to be narrow, but it is very broad. You'll be so much of peace and joy. I'm telling you out of practical experience. It's so కదా, wonderful. కాబట్టి దాస్యపు ఆత్మ పొందుకోలేదు. మనం అన్నిటికీ లోబడిపోయే ఆత్మ కాదు. చెప్పుడు మాట్లాడిన లోబడిపోయే ఆత్మ ఉంటది. We are తప్పుడు not- మాటలు మాట్లాడే ఆత్మ ఉంటది. There's a spirit of bondage which is equal to like gossip, assumptions, going with your own thoughts. అందుకే కుమారుని యొక్క ఆత్మ ఎలాగా చూడండి, అబ్బా తండ్రి అని మొరపెడుతున్నది అని వాక్యం The చెప్తుంది. spirit of a son will cry out of the spirit of adoption, అంటే crying out Abba Father. నీలోనే ఉండి మొరపెడుతున్నారు చూడండి, చూసారా? Did you realize that he's inside you అసలు and he cries out to నువ్వు God? ఎక్కడ ప్రేయర్ చేస్తున్నావు? Where is your praise? It's నువ్వు not you. చేయట్లా. The spirit of his son is praying on your behalf. అదే చెప్తున్నా, నీ నీ ఆలోచనే నీ ప్రార్థన చెప్పా. ఇక్కడేంటి ఆలోచన కూడా ఒక ఆత్మ. Here, your thoughts will become your prayers. Therefore, your thoughts will also pray. కదా, ఆలోచన వివేకములనిచ్చు ఆత్మ అని చెప్పి మీకు ఐజయా 11th చాప్టర్ లో తీసి చూపించాను నిన్న మీకు. I showed you from Isaiah chapter 11, that is spirit of counsel. ఇప్పుడు చెప్పండి, నువ్వు ఎక్కడ కూర్చుని ప్రేయర్ చేసావు? Where is your prayer? Tell me, was it not God who was దానియేలు interceding? మేము చేసామని ఒప్పుకున్నాడు. పరిశుద్ధాత్మ ప్రేయర్ చేస్తుంది అక్కడ, దానియేలు కాదు. When Daniel said, we are prayed, it is the spirit of the Lord praying. But man doesn't. దివారాత్రుల్లో నా దేవుడు తప్ప ఎవరు ప్రేయర్ చేయలేరు. No one can pray like Jesus day and కాబట్టి night. అబ్బా తండ్రి అని కుమారుని యొక్క ఆత్మ నీలో ఉండి ప్రార్థన చేయని, నేను అలాగే నేర్పిస్తాను మీకు. Let the spirit of his son on your behalf pray and cry out to Abba Father and say, Lord, is it? తర్వాత క్రీస్తు యొక్క ఆత్మ. క్రీస్తు యొక్క ఆత్మ ఏంటి? మాథ్యూ 10:20 చూద్దాం ఇప్పుడు. Spirit of Christ. మాథ్యూ 10:20 మత్తయి సువార్త 10వ అధ్యాయము 20వ వచనము. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే గాని మాట్లాడేవారు మీరు కారు. అంతే. క్రీస్తు యొక్క ఆత్మ. క్రీస్తు యొక్క ఆత్మ ఏంటంటే సత్య స్వరూపి అయిన ఆత్మ, దేవుని ఆత్మ పంపించినప్పుడు ఈ క్రీస్తు యొక్క ఆత్మ ఏమని ప్రార్థన చేస్తుంది? తండ్రి ఆత్మ ఉన్నది కాబట్టి తండ్రి ఆత్మ తన పిల్లలకి ఏమి అవసరము, ఏమి బాధ వచ్చింది, ఏమి కష్టం వచ్చింది అని తెలుసుకుని వారి పక్షంన ప్రార్థన చేసేది క్రీస్తు యొక్క ఆత్మ. The spirit of Christ will intercede on your Situations behalf వేరే as to what ఉండొచ్చండి. your situations are going through. Whatever it is, he prays on that behalf. అంటే నీకు ఆఫీస్ లో ఒక ప్రాబ్లం వచ్చిందనుకో, అక్కడ కుమారుని యొక్క ప్రార్థన చేయొచ్చు. ఇంట్లో పరిస్థితి వచ్చిందంటే క్రీస్తు యొక్క ఆత్మ ప్రార్థన చేయొచ్చు. అంటే నువ్వు ఏది నీ చేతిలో లేదు, అన్ని ఆయనే చూసుకుంటున్నారు. It's not in your control. Like say if you're having a problem at your workplace or in a business, the spirit of his son will operate there. Or when you're having problems at your home, the spirit of Christ might operate at that time. It's not in your control. అదే కదా మీరు నేర్చుకుంటూ చూడండి. ఒకసారి రోమన్స్ 8:9 కూడా చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. రోమన్స్ చాప్టర్ 8 వర్స్ 9. దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. మరి శరీరము అని ఉందిగా మరి ఇక్కడ. Why does it differentiate between the spirit and the body over here? అంటే నువ్వు శరీరంతో రక్షించబడ్డావా? Did you be saved by the flesh? ఆత్మతో రక్షించబడ్డావా? Or were you saved by the ఇక్కడ spirit? వాక్యం క్లియర్ గా ఉంది. The word is very clear. వాక్యం క్లియర్ గా ఉన్నంత సేపు, ఆ వాక్యంలో నా ఆత్మ ఉన్నంత సేపు నేను స్ట్రాంగ్ గానే మాట్లాడతా. When the spirit of the Lord is there inside me, I will be strong and I will speak with the help of the Holy Spirit. ఓకే, స్ట్రాంగ్ గానే మాట్లాడతా. I will speak strong. దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల మీరు ఆత్మ స్వభావం కలవారే గాని శరీర స్వభావం కలవారు కారు అని చెప్తున్నారు. It very clearly says, if you are not in the flesh but in the spirit, if indeed the spirit of God dwells in you. ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు అని చెప్తుంది. But if anyone does not have the spirit of Christ, he is not మరి his. ప్రతి వాళ్ళు నేను దేవుని నమ్ముకున్నాను, పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చింది, నేను ఆత్మ నమ్ముకున్నాను, నేను పరిచర్య చేస్తున్నాను, దేవుడు నాకు అది ఇచ్చారు, దేవుడు మరి ఇది ఎలాగా? ఆత్మలు ఎప్పుడు నేను ఇచ్చాను అని చెప్పవు, ఇచ్చినవి జాగ్రత్తగా భద్రంగా పట్టుకో అని చెప్తారు. No spirit of Christ or spirit of God will say, a person will not say, I have this anointing, I have this gift operating in me. When you have it, you will guard it and be quiet. 10th verse చూడండి. 10వ వచనం. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని
మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. అది క్రీస్తు యొక్క ఆత్మ నీలో మంచి చెడ్డల్ని గుర్తించి దాని ప్రకారము నిలబెట్టేటట్టు కూడా నడిపిస్తూ ఏ సమయంలో ప్రార్థన చెయ్యాలో ఏ సిచ్యుయేషన్ లో ప్రార్థన చేయాలో క్రీస్తు యొక్క ఆత్మ నీలో ఉండి ప్రార్థన The చేస్తారు. Spirit of Christ is dwelling in you, know when to pray and what to pray. It plays very clearly. ఓకే, నెక్స్ట్ వర్స్ చూద్దాం మనం. రోమన్స్ 8 రోమన్స్ 8 వర్స్ 2. 2 రోమిల్కి రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము. అంతే, అంటే క్రీస్తు యొక్క ఆత్మ నీకు జీవమునివ్వడం జరిగింది. జీవమునిచ్చు ఆత్మ. ఆ ఆత్మ యొక్క నియమం ఏంటంటే పాపము మరణము నుండి కూడా నిన్ను విడిపిస్తుంది అంట. అంటే నిన్ను విడిపించేటప్పుడు నువ్వు విడిపించుకోవడానికి నువ్వు ఇష్టపడుతున్నావా లేదా అని అడుగుతున్నారు. It's asking whether would you be interested to be saved from the clutches of death and get life or not. అంతే, నువ్వు వాటి నుండి బయటకు వస్తున్నావు అని అంటే క్రీస్తు యొక్క ఆత్మ నిన్ను బయటకు తీసుకొచ్చి నీకు జీవం ఇవ్వడానికి చూస్తున్నారు. The Spirit of Christ is wanted to give you life so that you will come out of the clutches of death. అక్కడ పాపము జీవము లేదు, పాపము మరణము ఉంది. అది గుర్తుపెట్టుకోండి. It is all about sin and death. It's not about sin and life. అందుకనే ఫిలిపియన్స్ 1:19 ఒకసారి చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. ఫిలిపియన్స్ 1:19. మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యంతో బోధించుట వలన నా బ్రతుకు మూలముగానైనను సరే చావు మూలముగానైనను సరే క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని. అంతే, నీ శరీరముతో దేవుడి నామానికి దూషణ వస్తుందా, దేవుడి నామానికి సంతోషం వస్తుందా, దేవుడి నామానికి మహిమ వస్తుందా? Is your body bringing glory and honor to the holy name of Jesus Christ, or it is because of you his name is getting లేదనుకో, ruptured? వాక్యం ఎన్నో ఎందుకు బూతులు మాట్లాడుతున్నావు, వాక్యం ఎన్నో ఎందుకు పెళ్ళాన్ని కొడుతున్నావు, వాక్యం ఎన్నో ఎందుకు భర్త విషయంలో ఇలా ప్రవర్తిస్తున్నావు, వాక్యం ఎన్నో ఎందుకు పిల్లల దగ్గర ఈ మాటలు, అంటే నువ్వు క్రీస్తుని నీ శరీరంలో ఏ విధంగా ప్రజెంట్ చేసుకున్నావో చూసుకో. How are you presenting Christ through your life? When you're speaking bad words, you need to think about it, or when you're really good, you need to think about it. మీకా 4:13 ఒకసారి చూద్దాం. మైకా చాప్టర్ 4 వర్స్ 13. మీకా 4వ అధ్యాయము 13వ వచనం. సియోను కుమారి, నీ శృంగము ఇనుపదిగాను నీ డెక్కలు ఇత్తడివిగాను నేను చేయుచున్నాను. లేచి కళ్ళము త్రొక్కుము, అనేక జనములను నీవు అనగత్రొక్కుదువు. వారికి దొరికిన లాభమును నేను యెహోవాకు ప్రతిష్ఠించుదును, వారి ఆస్తిని సర్వలోక నాథునికి ప్రతిష్ఠించుదును. అంతే, దేవుడు ఆయన పనిని ఆయన ఈ 7 ఆత్మలు వాళ్ళ పనిని వాళ్ళు పని చేసుకుంటూ దేవుడి కార్యాన్ని సఫలం చేస్తారు. The 7 spirits will accomplish the purposes for which it is sent, so therefore you need to have them inside you. అంతే, దేవుడు తన పని ఆయన చేసుకున్నది, ఇది మనుషులు చేసింది కాదు. God will accomplish his works. It's not man made. Man cannot achieve anything. లూక్ 1:69 ఒకసారి చూద్దాం. లూక్ చాప్టర్ 1 వర్స్ 69. లూకా సువార్త 1వ అధ్యాయము 69వ వచనం. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేశాను. అంతే, దేవుడు దర్శించు కాలము నువ్వు ఎరిగి ఉంటే క్రీస్తు యొక్క ఆత్మ ఏ విధంగా నీకు సహాయం చేస్తున్నా అంటే, ఇక్కడ మీకు ఏమన్నా దేవుని యొక్క ఆత్మ ఏ విధంగా పనిచేస్తారు, సత్యస్వరూపి అయిన ఆత్మ నీ జీవితంలో ఏ విధంగా పనిచేస్తారు, పరిశుద్ధాత్మ నీ జీవితంలో ఏ విధంగా పనిచేస్తారు, కుమారుని యొక్క ఆత్మ ఏ విధంగా నీ జీవితంలో పనిచేస్తారు, క్రీస్తు యొక్క ఆత్మ నీ జీవితంలో ఎలా పనిచేస్తారు, ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్ళా. ఇంకొకటి కనెక్ట్ చేస్తాం, లాస్ట్ 2 verses ఉన్నాయి. I'm telling you about how the Spirit of God, or the Spirit of truth, or the Holy Spirit, or the Spirit of His Son, or the Spirit of Christ has been operating in your life. There are 2 more references. Let me see about the Spirit of Jesus. How is it చాలా మంది ఫెయిల్ అయ్యే ఆత్మ. This is exactly where many people fail. Acts 16:7. Acts 16:7. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 7వ వచనము. యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనియ్యలేదు. అంతే, ఆయన వెళ్ళనివ్వరు. వద్దు, అక్కడికి వెళ్ళొద్దు, అది చెయ్యొద్దు, అంత డబ్బులు పెట్టొద్దు, అట్లా చేయకండి, అలా ఉంచకండి అంటే యేసు యొక్క ఆత్మకి క్లారిటీ ఉంటది. The Spirit of Jesus has clarity. It says, don't invest your money here. యేసు యొక్క ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, అది దానితోనే మీకు చెప్తారు. అక్కడికి వెళ్ళొద్దమ్మా, అక్కడ మాట్లాడొద్దమ్మా, అక్కడ చేయొద్దమ్మా అని. The Spirit of Jesus will keep on telling, don't go there, don't speak like that. So please take this seriously. అంతే, దేవుడి యొక్క విలువ తెలిసినప్పుడు
సమస్తము నీకు తెలుస్తుంది, ఎందుకు ఉంచారా, ఎందుకు వద్దన్నారా అన్నది. కానీ చాలా మంది ఏమంటే వాళ్ళకేం పోయింది, వాళ్ళు చెప్తారు, మన పరిస్థితి మనమే ఉంచు, వాళ్ళు చూస్తారు, ఇలాంటి డైలాగ్స్ మాట్లాడతారు. When you know the importance of God, He knows everything pertaining to you. But many people are so cynical. They say, "Who are they? Why are they stopping me? It's my wish. I can go wherever I want." 6th verse లో చెప్పండి, అందరూ పరిచర్య చేస్తానని వెళ్ళిపోతూ ఉంటారు కదా. 6th verse చూడండి. Everybody Aravachana. wants to do ministry, isn't it? Let's see in verse 6 what's happening. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు ఫ్రుగియ గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. మూసియా దగ్గర వచ్చి బితుయినియకు వెళ్ళుటకు ప్రయత్నం చేసిరు గాని యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అంతే. యేసు యొక్క ఇది మైండ్ లో పెట్టుకోండి, దీన్ని నెగ్లెక్ట్ చేయకండి. ఆ 7 lampstand నువ్వే, నెగ్లెక్ట్ చేయొద్దు. You are the 7 lampstand. Do not neglect. నువ్వు దేవుణ్ణి నమ్ముతున్నావు కదా, కాబట్టి నీ కోసమే నేను చెప్తుంది. నువ్వు, నీ ఇల్లు, నీ పరిస్థితులు ప్రతీది కూడా ఎంతో చక్కగా బాగుపడి, నిన్ను బట్టి నీ ఇంటి వారు ఆశీర్వదించబడి నువ్వు మంచి స్థాయికి వెళ్తావు. నువ్వు పలికింది నువ్వు జరగాలి అని కోరుకుంటే ఇది లైఫ్. దయచేసి మతము కాదు, ఆచారము కాదు. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వాళ్ళకి వెరితనంగా ఉంటది. జీవించుచూ ఉన్న మీకు ఆయన యొక్క శక్తి ఏంటో నువ్వు రుచి చూడగలుగుతావు. Message of cross is foolishness to many people, but since you are alive, it's going to be really life for you. కదా, అంటే ప్రతి మానవుని యొక్క ప్లాన్స్ ని, మానవులు తీసుకునే నిర్ణయాలని ఈ డివైన్ డైరెక్షన్ ద్వారా స్టాప్ చేస్తుంది. అందుకనే నువ్వు ఒక పాపమే చేద్దామని నువ్వు నిర్ణయించుకున్నా దేవుడే నిన్ను ఆపుతూ తీసుకొచ్చారంటే దేవుడు నీ ద్వారా గొప్ప కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నారు. God desires to do great exploits through your life, even if you want to do 10 మంది sin. దుర్మార్గులకు చూపించి నీ స్థాయి, నీ స్థితి ఏంటో, ఎందుకంటే అందరూ నీ బలహీనతను బట్టి నిన్ను అవమానించాలనుకున్నా దేవుడు నీ అవమానం నుండి బయటకు తీసుకొచ్చి నిన్ను మంచి స్థాయిలో పెట్టాలని దేవుడు అనుకుంటూ ఉంటారు. And even if the detractors or the people who are talking bad against you or evil planning against you, God always wants to exalt you in front of them. So ఇది hold on యేసు to the యొక్క truth. ఆత్మ విలువ. This is the spirit of Jesus' importance. యేసు యొక్క ఆత్మ వెళ్ళనివ్వదు. The spirit of Jesus will not permit you to అక్కడ go. మీరు అలా కాదండి అన్నారనుకో, అలౌ చేసేస్తారు. But if you say, no, that soul is very important, I have to go, means God will permit you to go. అక్కడికి వెళ్ళాక అవమానం ఉంటుందో ఏముంటుందో, మీరు అక్కడి నుంచి వచ్చాక నాకు ఏం అవ్వలేదు అనుకున్న దాని విలువ తర్వాత బయటపడుతుంది. You will know the consequences later on. When you go out there, you will be insulted, humiliated, and you will know the mission was 7th not verse, served. ప్రభు యొక్క ఆత్మ. రెవల్యూషన్ 17:14 చూద్దాం. రెవల్యూషన్ 17:14 ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనం. వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందున తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందున ఆయన ఆ రాజులను జయించును. అంతే. 17:14 ఏంటి? ఈ 7 ఆత్మలతో వాళ్ళ జీవితాన్ని ఆ మనుషులు నడిపిస్తున్నారంటే వీరు ఎవరైతే బలహీనతలతో ఉన్న వాళ్ళు, నీతో యుద్ధం చేయాలనుకున్నా, మాటలతో యుద్ధం చేయాలనుకున్నా, మాటలని రాళ్ళతో కొట్టాలనుకున్నా కూడా మీరు తప్పకుండా దేవుడికి నమ్మకంగా ఉండటం వలన వాళ్ళను కూడా మీరు ప్రతి బలహీనతని మీరు జయించగలుగుతారని చివరగా ఫ్యూచర్ లో మీకు చూపించే ఆశీర్వాదాన్ని దేవుడు ఇక్కడ చూపిస్తున్నారు. The 7 spirits operate in you on people who are contradictory, want to malign you, insult you, humiliate you. But since you have the 7 spirits operating in you, in the last minute perhaps they also might be coming to the fold. అలాగే 21:23 రెవల్యూషన్. రెవల్యూషన్ 21:23 ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 23వ వచనం. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది, గొర్రెపిల్లయే దానికి దీపము. అంతే. నీ శ్రమలు వచ్చినా, కష్టం వచ్చినా, అవమానం వచ్చినా దేని గురించి నువ్వు ఆలోచించక్కర్లేదు. ఈయనే నీకు వెలుగుగా ఉండి బయటకు వచ్చే మార్గం నీకు చూపిస్తారు. It's true, Lord. When you are insulted, humiliated, when people are looking down upon you, don't have to be bothered because He is going to be your light. God will be illuminating your life. Acts 5:9. అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 9వ వచనం. Acts chapter 5 verse 9. అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 9వ వచనం. ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుణ్ణి శోధించొద్దు. దేవుణ్ణి శోధిస్తున్నారంటే ప్రభువు యొక్క ఆత్మని శోధిస్తున్నారు అక్కడ.
At any cost, do not test the Lord. If you are testing the Lord, you are actually testing the Spirit of the Lord. అందుకు పేతురు, ప్రభువు యొక్క ఆత్మను శోధించుటకు మీరు ఎందుకు ఏకీభవించితిరి? ఇదిగో, నీ పెనిమిటిని పాతిపెట్టిన వారు పాదములు వాకిటినే ఉన్నవి, వారు నిన్నును మోసుకొని పోవుదరని ఆమెతో చెప్పెను. నీ ప్లేస్ లో నేనున్నాననుకో, ఈ వాక్యం నాకు తెలుసు అనుకో, పొరపాటును కూడా అబద్ధము చెప్పడానికి వెళ్ళను, అబద్ధం చెప్పే వాళ్ళ మాటలు కూడా నేను నమ్మి ప్రభువుని శోధించను. If I were in your place, I will not believe in the people who tells lies or gossip, and I will not even partake. ఎందుకంటే ఎవరైనా ఏదైనా ఒక మాట చెప్తున్నారు అని అంటే అది వాళ్ళ అబద్ధమే మన దగ్గరకు వచ్చి చెప్తారు, కానీ నువ్వు మనిషిని నమ్మేసేసి వారి అబద్ధాన్ని నమ్మేస్తావు. And you want to tend to believe in the lies because you don't like that person or you don't like somebody. You want to believe in the lies and ఈ think it విధంగానే is truth. చెప్పుడు మాటలు తప్పుడు మాటలకి నువ్వు ప్రభువుని శోధిస్తావు. ఒక్కొక్క యాక్షన్, ఒక్కొక్క క్రియను బట్టి నువ్వు దేవుని శోధిస్తున్నావు. Every action and behavior of yours is testing the Spirit of the Lord. Luke 4:18. Luke 4:18, లూకాసు వార్త 4వ అధ్యాయము 18వ వచనం. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదులకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు. అందుకే ప్రభు ఆత్మని మీద ఉన్నప్పుడు ఎవరైనా ఏ విషయంలోనైనా నీ దగ్గరకు వచ్చి మాట్లాడినప్పుడు వాళ్ళ దగ్గర కామ్గా ఉండకూడదు, సరైన సమాధానం ఇవ్వాలి. ప్రభు ఆత్మ నీ ద్వారా మాట్లాడాలనుకుంటాది, కానీ నువ్వు మాట్లాడినవి ఆయన ఆపకు. And when the Spirit of the Lord is speaking through you, you need to speak to the people who are contrary or maligning through the word of God. Take the word and present it to them. ఎందుకంటే నువ్వు ఆపావంటే నువ్వు ప్రభు యొక్క ఆత్మని నువ్వు దుఃఖపడుతున్నావు, వాళ్ళని సంతోషపెట్టడానికి నువ్వు ప్రభు యొక్క ఆత్మని And దుఃఖిస్తున్నావు. to satisfy the ఆన్సర్ people, ఇవ్వగలగాలి. నీకు సత్యము అన్నది ఉన్నప్పుడు, నీకు ఒక నమ్మకము అన్నది ఉన్నప్పుడు మాట్లాడగలగాలి. when you know the truth, when you know what the other person is speaking is lies, you have to stand on the side of the truth and boldly speak. If you don't speak thinking what that person is going to think, then you're actually grieving the Spirit of the Lord. Acts 8:39 చూడండి. Acts 8:39, అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 39వ వచనం. వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను, నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను, అతడు ఫిలిప్పును మరి ఎన్నడూను చూడలేదు. అంతే, ప్రభు యొక్క ఆత్మ వెళ్ళాలి అంటే ప్రభు ఆత్మ వెళ్ళమంటే వెళ్ళిపోవాలి, అంతే. If the Spirit of the Lord tells you to go, you have to go. ఆచారపరంగా అదేంటి వాళ్ళు ఉండాలి కదా, మరియు వాళ్ళ దైవజనులంతా ఉండాలి కదా, అది నీ ఆత్మ. కానీ దేవుని ఆత్మ చెప్పినప్పుడు అది చెప్పినట్టు వెళ్ళిపోవాలి. And you should not sit over here and say, what is this? They are godly people. They should wait here. They should pray for all of us. Why did they go off after the sermon? That is your spirit speaking, not the Holy Spirit. దేవుని యొక్క ఆత్మ నీలో ఉన్నప్పుడు నువ్వు ఆత్మ స్వభావంతోనే నువ్వు మాట్లాడాలి, కానీ శరీర స్వభావంతోనూ మతముతోనూ ఆచారంతోనూ మాట్లాడకూడదు. When you're operating in the Spirit, you should not operate. In fact, people who are operating in the flesh according to traditions, religion, they cannot operate in the ఈ Spirit. రోజు నుండి ఈ 7 ఆత్మల మీదన మీరు ట్రీ గీసుకొని ఏ విధంగా దాన్ని అప్లై చేస్తే బాగుంటది, ఏ విధంగా ఆలోచించాలనేది మీరు పరీక్షించుకోండి. And draw a tree and then see the 7 spirits, how it's operating. Has it been operating? Or if not, start practicing that. అంతే, ప్లాన్ గీసుకుంటున్నావు. నీ పరిస్థితుల నుండి బయటికి రావడానికి ప్లాన్ గీసుకో. నీ అప్పులు రాసుకోవట్లే, నీ ప్లాన్ గీసుకో, అప్పుల నుండి బయటికి రా. You write your plan about Jesus Christ, then you will automatically come out of your financial crisis or whatever crisis you're going through. షలోమ్ ఆలేకే.